శ్రమలలో విధేయత ఎలా నేర్చుకోవాలి? ఇది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న పాఠం. శ్రమలలో విధేయత ఎలా నేర్చుకోవాలి? పిల్లరా, శ్రమలో విధేయతను నేర్పటం ఏంటి? శ్రమలలో క్రైస్తవునికి వచ్చే శ్రమల్లో విధేయత నేర్చుకుంటాడా? అసలు శ్రమలు అనగానే ఎవరో ఇష్టపడరండి. ఇష్టపడతారా? శ్రమను ఇష్టపడతారండి? ఇష్టపడరు. అందరూ కూడా దేన్ని ఇష్టపడతారు? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. శ్రమను ఎవరు ఇష్టపడరు. కానీ శ్రమపడే పిల్లలు అంటే దేవుడు ఇష్టపడతాడు. కుటుంబంలో 4 పిల్లలు ఉన్నప్పుడు ఈ 4 పిల్లల్లో వీడంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. ఎందుకంటారు చెప్పండి? పెద్దోడు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. ఎందుకంటే పెద్దోడు కుటుంబం కోసం బాగా శ్రమ పడతాడు కనుక శ్రమపడే పని చేసే పెద్దవాడు అంటే తండ్రికి చాలా ఇష్టం. మీకు ముందుకెళ్ళేసరికి పాఠం అండి చాలా విషయాలను నేర్పిస్తుంది. చాలా లోతైన జ్ఞానాన్ని నేర్పిస్తుంది. క్రైస్తవుడు భూమి మీద శ్రమ పడాలి. ఎంతకాలం శ్రమ పడాలి అంటే జీవితకాలం శ్రమ పడుతూనే ఉండాలి. అలా ఎప్పుడైతే దేవుడు పక్షాన శ్రమ నువ్వు అందుకోవడానికి ఇష్టపడతావో దేవుడు నిన్ను ఎదుగొచ్చిన కొడుకుగా, ఎదుగొచ్చిన కుమార్తెగా అంగీకరిస్తాడు, ఆలోచిస్తాడు. ఈరోజు భూమి మీద ఆయన్ను నమ్మిన వారు చాలామంది ఉన్నారు. కోట్లల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. అందులో ఎంతమంది దేవుడి కోసం మేము పని చేస్తామండి, శ్రమ పడతామండి అని శ్రమను ఓర్చేవారు ఎంతమంది ఉన్నారు? అవి మానసిక శ్రమలు కావచ్చు, శారీరక శ్రమలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన శ్రమలు కావచ్చు, ఆరోగ్యపరమైన శ్రమలు కావచ్చు. శ్రమ గనక నువ్వు పడితే, కష్టం గనక నువ్వు పడితే ప్రభు కోసం, అసలు ఈ శ్రమలు నీకు ఏమి నేర్పిస్తాయి? శ్రమల్లో మనుషులు ఏం అర్థం చేసుకుంటారు అన్నది మనం ఆలోచిద్దాం. నేను పెట్టిన ఈ టైటిల్ అండి యేసు ప్రభు కోసం దేవుడు రాయించడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారు. చాలా జాగ్రత్తగా మీ లేఖనం, మీ చేతుల్లో ఉన్న దేవుని మాట, అదే మీకు పరలోకాన్ని ఇచ్చేది, అదే మీకు జీవాన్ని ఇచ్చేది, అదే మీ బ్రతుకును మార్చేది, అదే మీకు మార్గాన్ని నిర్దేశించేది. సమస్తము లేఖనమే చేస్తుంది, మనకి వాక్యమే చేస్తుంది. ఆ వాక్యం చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా బైబిల్ చూసుకోవాలా, నేర్చుకోవాలి, ఆలోచించాలి. రాయబడిన మాటను మీరు మరలా ధ్యానించాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ భూమి మీద శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే యేసుక్రీస్తుల వారు శరీరంతో ఈ భూమి మీద బ్రతికినంత కాలం, ఏమంటే శరీరధారి అయి ఉన్న దినములలో అనంది కదా. అక్కడ ఎవరినో ఏదో అనడానికో కించపరచడానికో ఈ మాట మాట్లాడటం లేదండి. క్రైస్తవులు శ్రమల దినాలు పాటిస్తారండి. ఎంతకాలం అండి? 40 రోజులు. ఎందుకు పాటిస్తున్నారంటే ఏమంటారంటే, యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కనుక అవి ఆయనకి శ్రమల దినాలు, మేము కూడా పాటిస్తున్నాం అన్నారు. యేసుప్రభు 40 దినాలే శ్రమ పడ్డారా? ఈ వచనాన్ని బట్టి నేను అడుగుతున్నాను, 40 దినాలే శ్రమ పడ్డా
శరీరధారి అయి ఉన్న దినములలో అంటే శరీరంతో ఉన్నంత కాలం శ్రమ పడ్డా. మనమేంటి 40కి ఫిక్స్ అయ్యాం. 40 దినాలు శ్రమల దినాలు అయితే 41వ దినం నేను అడుగుతున్నాను. 40 దినాలు శ్రమల దినాలండి. 41వ రోజు ఏం చేస్తారని అడుగుతున్నాను. సుఖపడదామా? సుఖదినాలు అవి. శరీరధారి అయి ఉన్న దినాలన్నీ కూడా, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను ఎంతకాలం సమర్పించాడట? చూసారా, మనం ఎక్కడో దారి తప్పుతున్నామేమో అనిపిస్తుంది. శరీరంలో నువ్వు ఉన్నంత కాలం చేయాలి ఇవి. శరీరంలో నువ్వు ఉన్నంత కాలం చేయాలి ఇవి. భూమి మీద మనతో పాటు చాలామంది విశ్వాసులు ఉంటారు. అంటే వారి వారి దేవుళ్ళను నమ్మే విశ్వాసులు, వారి విశ్వాసాలు వారివి. చూడండి, చాలామంది వారి విశ్వాసాల ప్రకారం 40 రోజులు వాళ్ళు భక్తిగా ఉంటారు. దానికి ఒక మాల వేసుకుని, ఏమి త్రాగకుండా, ఏమి తినకుండా, ఏమంటే చక్కగా భక్తి చేస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు మాల అంటారు. ఒక 40 రోజులు ఉంటారు, 60 రోజులు ఉంటారు, 90 రోజులు ఉంటారు. అది వారి వారి నమ్మకాలు, విశ్వాసాలు, వాళ్ళ భక్తి పైన ఆధారపడి ఉంటుంది. అలాగే మన ఇస్లాం సోదరులు, ముస్లిం సోదరులు, వాళ్ళు రంజాన్ మాంసాన్ని పాటిస్తారు. వాళ్ళు కూడా సుమారు నాకు తెలిసి ఒక 40 రోజులు, నెల రోజులు వాళ్ళు కూడా ఉపవాసం చేస్తారు. అందరూ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఏమంటే కలిపి మేము కూడా ఒక 40 రోజులు చేస్తామని మన వాళ్ళు ప్రవేశపెట్టారు. కానీ నిజానికి మనుషులను చూసి పుట్టిన ఆచారం తప్పది. క్రైస్తవుడు మాత్రమట జీవితకాలం దేవుడి కోసం ఏం చేయాలట? శ్రమలు పడాలట. ఇప్పుడు అక్కడ వరకు మీరు చదువుకున్న మాట యేసుప్రభు కోసం. ఏమంటే తర్వాత అక్కడ వెంటనే చూడండి ఏమనుందో. యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు దేవుని కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన, అది అండర్లైన్ చేసుకోండి, ఏమి నేర్చుకున్నాడట? దేనితో నేర్చుకున్నాడట? ఇది చూడండి, ఇది ఎలాగుందో. శ్రమలట విధేయతను నేర్పాయట. విధేయత అంటే అర్థం, దేవుడి మాటకు లోబడినవాడు విధేయుడు, దేవుడి మాటను ధిక్కరించినవాడు అవిధేయుడు. అంతే కదండి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి వచ్చిన శ్రమల్లో యేసుక్రీస్తుల వారు విధేయతను నేర్చుకున్నాడట. దేవుడి గురించి బాగా అర్థం చేసుకున్నాడట. బాగా దగ్గర అయిపోయాడట దేవుడికి, బాగా విధేయుడిగా మారిపోయాడట. ఇంత దేవుడికి దగ్గర చేసింది, దేవుడిని బాగా దగ్గర అయిపోయేటట్టుగా, విధేయుడిగా మారిపోయేటట్టుగా చేసింది ఏవి అంటే శ్రమలట. శ్రమలు నాకు విధేయతను నేర్పాయి అన్నాడండి. ఎవరన్నారు ఈ మాట? ఈ స్టేట్మెంట్ ఎవరి కోసం? అది యేసుప్రభు కోసం. ఇప్పుడు యేసుప్రభుకి శ్రమలు విధేయతను నేర్పితే నీకు నాకు నేర్పుతాయా? నేర్పవా? నేర్పుతాయి. కానీ మనం శ్రమను ఓర్చుకుంటామా? కోరుకుంటామా? చిన్న శ్రమ రాగానే మనం ఏం చేస్తామంటే పాస్టర్ గారికి 4 సార్లు ఫోన్ చేసి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ శ్రమ మమ్మల్ని ఒడిచిపెట్టి పోవాలి. అసలు మాకు శ్రమ అనేదే మా గడప దగ్గరికి రాకూడదు, మా గడపకి అవతల ఉండాలి. అదే కదండి చాలామంది ఆశ, కోరిక. ప్రియులరా, శ్రమ పడటం ఎవరికి ఇష్టం ఉండదు. సహజంగా మనిషి యొక్క నైజం అది. ఒకప్పుడు బట్టలు ఉతికేవారు మనుషులు, ఇప్పుడు ఏం ఉతుకుతున్నాయి? ఒకప్పుడు పిండి రుబ్బేవారు, మిక్సీ ఎందుకు వచ్చింది? ఒకప్పుడు అన్నం వండేవారు, ఇప్పుడు వండే పని లేదు, కడిగి అందులో పెడితే అది వండేసి ఆగిపోయిన తర్వాత అయిపోయింది తీసుకో అంటది. కరెంటు కుక్కర్ ఏలేస్తుంది, అయిపోయిందిరా తినే అటుకెళ్ళి అంటది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే మనిషి శ్రమ పడ్డానికి ఇష్టపడ్డు. ఇప్పుడు తన సొంత పనులకే బాగా కష్టపడడానికి ఇష్టపడిన మనిషి దేవుడి కోసం, ఎక్కడో కనబడిన పరలోకంలో ఉన్న దేవుడి కోసం కష్టపడటం, శ్రమ పడటం మనిషి చేస్తాడా?
దేవుడి దగ్గరికి వస్తా ఏమైనా ఆశీర్వాదాలు ఇస్తాడేమో అడగండి, ఏమైనా ఆస్తులు పెంచుతాడేమో అడగండి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి తీస్తాడేమో అడగండి. అంతే తప్ప ఏంటి శ్రమలు అంటున్నారు ఏంటి? దేవుడి దగ్గరకు వచ్చి శ్రమలు పట్టడం ఏంటి? ఒకవేళ మీకు అంత శ్రమ పడమంటే ఏదో సంవత్సరానికి అలా 40 రోజులు పెట్టుకుని ఏదో ఒక పూట కొంచెం అన్నం మానేసి, అది కూడా మానేసే టైంకి ముందు గట్టిగా డ్రై ఫ్రూట్స్, మంచి మంచి జ్యూస్లు, పళ్ళు తినేసి ఎక్కడ నీరసం రాకుండా ఏదో అలా 40 రోజులు మేనేజ్ చేయమంటే చేస్తాం. ఈ జీవితకాలం శ్రమలు పడండి, శ్రమలు విధేయత నేర్పి ఇది మాకు అవ్వదండి. ఏమండి, నేను నా పాఠాలు చాలా డెప్త్లో లోతుగా మీకు విషయాన్ని అర్థం చేయించేవిగా, మీ బ్రతుకులకు చాలా విషయాలు నేర్పేవిగా ఉంటాయి. నేను చెప్తాను ఇప్పుడు. శ్రమ పొందుకున్నవాడు ఎంతటి ధన్యుడో మీతో చెప్తానండి. ఆ శ్రమ అనేసరికి మళ్ళా శ్రమల్లో 2 రకాల సుమా, 2 రకాల శ్రమలు కలిపేస్తారు చాలామంది. అలా కలపకూడదు, నేను విడగొడతాను ముందే. శ్రమల్లో 2 రకాల శ్రమలు ఉంటాయి. మనం తప్పులు చేసి తెచ్చుకునే శ్రమలు, రైట్? మనం దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు వచ్చే శ్రమలు. ఈ 2 ఒకటి కాదు. మళ్ళీ చెప్తాను. ఎక్కడో ఒక చోట ఎవడో మోసం చేసాం, ఆడొచ్చి గట్టిగా 4 దెబ్బలు కొట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి స్టేషన్కి పంపించేశాడు. పాస్టర్ గారు ఫోన్ చేసి నాకు శ్రమలు వచ్చినాయంటే ప్రార్థన చేయండి. ఈ శ్రమలా? తెచ్చుకున్నవి. మనం తప్పులు చేసి కొన్ని తెచ్చుకుంటాం. వాటిని దేవుడి శ్రమలతో మీరు లెక్కలేసి నేను కూడా శ్రమ పడుతున్నానండి, మీరు దానితో టాలీ చేసుకోకండి. ఎవరినో చంపేసి జైల్లో ఉండి శిక్ష అడిపోయిన తర్వాత నేను శ్రమలు పడుతున్నానండి, జైల్లో శిక్ష అనిపిస్తున్నాను. ఎవడు చంపమన్నాడు? ఎవడెళ్ళమన్నాడు జైలుకి? చాలామంది ఆయనగాడికి అప్పులు చేసి అటు ఇటు తిరుగుతూ ఇంటి దగ్గర లేక నా శ్రమలు వర్ణనాతీతం అండి, అప్పులు ఎక్కువ. ఎవడు చేయమన్నారు? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అంటే నువ్వు ఎక్కడో పడ్డావు, దురాశలో అత్యాశకు వెళ్ళావు, తప్పులు చేసావు, పడిపోయావు. వాటిని శ్రమలు, నేను శ్రమ పడుతున్నాను అంటున్నావు. దేవుడి కోసం పడే శ్రమలు వేరు, ఓనుగా మన లోకాన్ని ఆశించి మనకు మనంగా కోరు తెచ్చుకున్న శ్రమలు వేరు. రెండింటిని కలపకూడదు. మళ్ళీ దేవుడు మద్యం తాగొద్దు అంటాడు, నీకు చెవులకి ఎక్కదు. శుభ్రంగా తాగి 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 కిడ్నీలు 2 పోతాయి. పోయిన తర్వాత వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళి వస్తా, నా శ్రమలు ఏం చెప్పనండి అంటున్నాడు. శ్రమలా? ఎవడ తాగమన్నాడు? ఎవడ పోగొట్టుకోమన్నాడు? ఎవడ హాస్పిటల్ చుట్టూ తిరగమన్నాడు? మళ్ళీ ఎవడ శ్రమనం అంటున్నాడు దాన్ని? సిగరెట్లు పెట్లు కాల్చేస్తారండి. కాల్చినప్పుడు ఏముండదు, యవనంలో బలంగా ఉన్నప్పుడు ఏం అనిపించదు. శరీరం కాస్త ఉడికిన తర్వాత ఊపిరితిత్తులు ఒక్కసారి ఇలా ఊపిరి తీసుకుంటే దగ్గొస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులు చాలా ఎంత సున్నితంగా ఉంటాయంటే, మన స్పాంజ్ ఎలా ఉంటుందండి, స్పాంజ్ చూసారు కదా, నీళ్లు పీల్చుకునే స్పాంజ్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఊపిరితిత్తులు. నీ ఊపిరిని వడగడతాయి. నువ్వు తీసుకున్న గాలిలో ఉన్న డస్ట్ అంతా వడగట్టడానికి దేవుడు ఇచ్చాడు. నువ్వు చక్కగా దేవుడు నీ ఊపిరిని వడగట్టడానికి ఊపిరితిత్తులు పెడితే, ఆ ఊపిరితో పాటు నువ్వు లోపలికి ఏం పంపావు? పొగ పంపావు. ఆ పొగ వెళ్ళి ఆ స్పాంజ్ లాగా ఉన్నట్లన్నీ తినేసింది. ఇక డైరెక్ట్గా నువ్వు తీసుకున్న ఊపిరంతా డస్ట్, చెత్త, చెదారం లోపలికి వెళ్ళిపోతుంది. అవి ఆపట్లేదు, ఇక ఆపేవి పాడైపోయినాయి. అందుకే వెంటనే నీకు ఏమొచ్చేస్తుంది తెలుసా? దగ్గండి, దగ్గు 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 ఆయాసం, దగ్గు దగ్గు ఆయాసం. దగ్గలేరు వాళ్ళు చూస్తే. ఇక మనకెంత భయం వేస్తుందంటే, అలా దగ్గుతున్నప్పుడు బాబు ఊపిరి ఆగిపోద్దేమో అన్నంతగా ఉంటుంది ఆ దగ్గు. కారణం సిగరెట్లు. అప్పుడు అంటాడు ఆయాసపడుతూ, నా శ్రమ ఎవరో చెప్పుకోనండి అంటున్నాడు. ఎందుకు వచ్చింది శ్రమ? ఎవడు తాగమన్నాడు? పెట్లు. ఇవి బాగా వినాలి. ఇవి నువ్వు తెచ్చుకున్న శ్రమలు. ఈ శ్రమలు నీకు విధేయతను నేర్పవు. ఈ శ్రమలు ఎందుకు చేశాను రా ఈ తప్పు అని పశ్చాత్తాపాన్ని తెస్తాయి. కానీ భక్తుడిగా, రేపు చెప్తాను పాఠం ఎందురుగా అదిరిపోద్ది అది. దేవుడి కొరకు ఒక భక్తుడిగా నువ్వు నిలబడినప్పుడు, వాక్యంలో ఏముందో అది నేను చేస్తాను నన్ను ముందుకొచ్చినప్పుడు, నీ చుట్టూ వచ్చేవి శ్రమలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుడి మాట చెప్పాడు. ఎవరికి వస్తాయి శ్రమలు అంటే అందరికీ కాదు, అందరికీ రావు.
క్రైస్తవ్యంలో బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ శ్రమలు వస్తాయంటే రావు. శ్రమలు ఎవరికి వస్తాయో క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. శ్రమలు అనేవి ఎవరికి వస్తాయంటే క్రీస్తు యేసునందు, 2 తిమోతి 3:12, క్రీస్తు యేసునందు సద్భక్తి అన్నాడు చూసారా. ఆచార సంబంధమైన భక్తి ఉంటుంది, సద్భక్తి ఉంటుంది. సద్భక్తి అంటే వాక్య సంబంధమైన భక్తి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించే వారు అందరూ ఏం పొందుతారట? ఎవరికి వస్తాయి చెప్పండి ఇప్పుడు శ్రమలు? ఎవరికి వస్తాయి హింసలు? ఎవరికి వస్తాయి కన్నీళ్ళు? ఎవరికి వస్తాయి కష్టాలు? ఎవరికి వస్తాయి దైవ సంబంధమైన శ్రమలు? అంటే సద్భక్తి. వాక్యంలో దేవుడు చెప్పాడు సువార్త ప్రకటించమని, నేను సువార్త చేస్తాను అని అన్నావు అనుకోండి, వెంటనే స్టార్ట్ అవుతాయి నీకు. ఏం స్టార్ట్ అవుతాయి? శ్రమలు. అప్పటి వరకు జీవితం ఒకలా ఉంటుంది. నేను దేవుడి పని చేస్తాను, సువార్త చేస్తాను, దేవుడి కొరకు బ్రతుకుతాను, నాకున్నవి దేవుడికి ఇస్తాను, నేను సువార్తకు వెళతాను అను. అప్పటి వరకు నీతో బాగా ఉన్న మీ అక్క నీకు యాంటీ అయిపోద్ది. అప్పటి వరకు నీతో బాగా ఉన్న బంధువులు నీకు యాంటీ అయిపోతారు. అప్పటి వరకు నిన్ను ప్రేమించే నీ స్నేహితులు పట్టిందిరా వీడికి పిచ్చి అని నిన్ను చులకన చూపు చూడటం మొదలు పెడతారు. నీతో పాటు అప్పటి వరకు చాలా ప్రేమగా ఉండి సమీపంగా ఉండే బంధువులందరూ కూడా వీడు మారిపోయాడురా, వీడంతే, ఇంకేంటి మనం పట్టించుకోకూడదురా అంటారు. చులకన చూపు, ఏమంటే చులకన మాటలు ఎప్పుడు వస్తాయి తెలుసండి? ఎప్పుడు వస్తాయి తెలుసా? ఈ మానసిక శ్రమలు మనకి ఎప్పుడు వస్తాయి తెలుసా? సద్భక్తి. మీకు అర్థం కావడానికి ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి, ఒరే నేను ఈరోజు మందు తాగాలనుకున్నాను, కొంచెం నా దగ్గర డబ్బులు లేవు, అప్పిస్తావా అని అడగండి. దేనికి? తాగడానికి. ఇస్తాడా? ఇవ్వడా? ఆడి దగ్గర లేకపోయినా ఎక్కడో అప్పు చేసి నీకు ఇస్తాడు. నువ్వేం చేస్తానంటే తాగుతానంటే. ఆ తాగిపోతాడు దగ్గరికి వెళ్ళి, మా చర్చిలో మీటింగ్ అవుతుందిరా, కొంచెం 500 అప్పిస్తే వాడికి ఇస్తాను అని అడగండి. ఏమంటాడు తాగిపోతాడు? తిట్టిన తిట్టకుండా తిడతాడు. ఎలా కాపాడుతానంటారా? నీకు బుద్ధి ఉందా? నీకు పార్టీ కంటే 500 కాదు 1000 తెస్తాను. సువార్తక, గుడిక, పాస్టర్ గారికా, సువార్త పనిక, మనకి ఏం పని రాదు. వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఎవరు? ఇంక తిడతాడండి పాస్టర్ని, ఆడు చేసుకుంటాడు. నీకేం పని? ఇప్పుడు మీరు లోతుగా ఆలోచిస్తుంటే లోకం దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతుకుతానంటే ఒప్పుకోవట్లేదు. అది ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. దేవుడి కోసం బ్రతుకుతాను, దేవుడి కోసం వెళతాను, దేవుడి కోసం ఇస్తాను, దేవుడి కోసం చేస్తాను, దేవుడే నా సర్వస్వం అనండి. అనటం కాదు, అన్న మాట ప్రకారం బ్రతకండి. మీకు వచ్చే మాటలు, మిమ్మల్ని చేసే హేళన, గేలి, మానసిక ఇబ్బందులు, మాటలు, బబ్బా శ్రమలండి. యేసుక్రీస్తు 30 సంవత్సరాలు ఇంట వద్దే ఉన్నాడు, చక్కగా వాక్యం నేర్చుకున్నాడు, అలా చిన్నగా మామూలుగానే ఉంది అప్పటి వరకు యేసుప్రభు జీవితం. 30వ ఏట ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో వాక్యం చెప్పడానికి సమాజంలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఏం స్టార్ట్ అయ్యాయి? సొంతోళ్ళే యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు అనేక హింసలు పెట్టారండి. చంపాలని చూశారండి, రాళ్ళతో కొట్టాలని చూశారండి, జైల్లో వేయించాలని చూశారండి. ఇంకెంత ఇబ్బంది పెట్టారంటే మానసికంగా, వీడు తిండిపోతూ అన్నారా, వీడు త్రాగుబోతాడు అన్నారు, వీడికి దయ్యం పట్టినవాడు అన్నారు, వీడికి మతి చెల్లించింది అన్నారు. ఏమండి? తింటేనేమో తిండిపోతూ, యేసుప్రభు తిన్నాడు కనుక తిండిపోతూ అన్నారు. ఆయనేమో అసలు ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఎవరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను. ఏం తినేవాడు అంటే వీళ్ళతో పాటు మనుషులతో తినేవాడు కాదు, అడవుల్లో ఉండేవాడు, తేనె మిడతలు. ఆయనేమన్నారంటే వీడు పొగరబోతాడు అన్నారు. ఎవరిని? యోహాను గారిని. పోనీ ఆయన అలాగన్నారు కదా, ఈయన ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళతో పాటు కూర్చుని భోజనాలు చేస్తుంటే ఈయనేమన్నారు తెలుసా? తిండిపోతు. ఇంక లోకానికి ఎలా బతకాలి చెప్పండి? పట్టుకోండి దీన్ని మీరు. ఆ లోకం నువ్వు ఎలా బతికినా నీ మీద నిందేస్తుంది. బాగా వినండి. చాలా మంది కృంగిపోతూ ఉంటారు. నేను గుడికి వచ్చిన తర్వాత అలా జరుగుతుందన్నా, నేను దేవుడి కోసం బతుకుతుంటే వాళ్ళు అలాగ అంటున్నారన్నా, ఇలా ఎలాగ అంటున్నారన్నా. మీరు బాధపడకండి అంటారు వాళ్ళు. నువ్వు ఎలా బతికినా దేవుడి కోసం అంటారు, నువ్వు దేవుడి కోసం ఏం చేసినా అంటారు. నీలో భక్తి పెరిగే కొలది నీ మీద మాటలు పెరుగుతాయి, మాటల దాడి పెరుగుతుంది. అప్పటి వరకు యేసుప్రభు ఇంట్లో ఉంటే ఎవడేమండో,
సువార్త పట్టుకుని ప్రజల మధ్యలోకి వచ్చాడు కనుక తిండిపోతాని, త్రాగుబోతని, మద్యపానం చేస్తున్నాడని, ఏమంటే దెయ్యం పట్టిన వాడని, మతి చలించిన వాడండి. చిన్న మాటలండి అవి, చిన్న మాటలండి. ఏమంటే మీకు మాట చెప్పనండి, యేసుప్రభునండి ఎవరో బయటోళ్ళు ఈ మాటలు అన్నారంటే పర్వాలేదు, తన తర్వాత పుట్టిన తమ్ముళ్ళు కూడా ఇలాగా అన్నారు యేసుప్రభుని. అనలేదా? మీకు పిచ్చి పట్టింది అన్నారండి తమ్ముళ్ళు. నీకు పిచ్చి పట్టింది, నువ్వేయో కార్యక్రమాలు చేస్తాను కదా, పోయి నీ శిష్యుల దగ్గర చేసుకోపో, మా ఇంటికి ఎందుకు వచ్చావని ఇంట్లోంచి గెంటేశారు. పిల్లరా, ఈ కష్టాలన్నీ ప్రభు అనుభవించింది నిన్ను నన్ను రక్షించడానికి, సువార్తను ప్రకటించడానికి. అదే సద్భక్తి, అదే వాక్య సంబంధమైన భక్తి నీలోకి వచ్చినప్పుడట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు అందరూ కూడా వాళ్ళకు వస్తాయటండి కష్టాలు, అందరికీ రావట. ఇక్కడ నేను బాగా విడగొడతాను. ఇంతకీ మనకి శ్రమ ఎందుకు వస్తుంది అంటే, నేను దేవుడి కోసం బ్రతుకుతాను అన్నప్పుడు, దేవుడి కోసం బ్రతకటం అంటే ఏంటి బైబిల్ ప్రకారం అంటే దేవుడు పని చేయటం, అంతేనా? దేవుడు పని చేయటమే దేవుడి కోసం బ్రతకటం. ఆ దేవుడు పనిలో, ఆ బ్రతుకులో నీకు దేవుడు శ్రమలు వస్తాయి అని మనం చదువుకున్నాం. ఇంతకీ శ్రమలు మనకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ ఒక కారణం ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం మీరు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో, ఇదిగో మీరు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక. ఏమంటే నిజంగా దేవుడు ఈ వచనం రాయించినందుకు నిండు వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం అంతా ఏమనుకుందంటే, మేము బాప్తిసం తీసుకుంటే చాలు, అయిపోయింది, నేను విశ్వాసగా మారిపోయాను, నా పాపాలు కడిగివేయబడ్డాయి, నేను పరలోకం వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. అందుకే దేవుడు అక్కడ రాయించేటప్పుడు పదాలు ఎలా రాయిస్తున్నాడు అంటే, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక అంటే అర్థం ఏంటి? మీరు విశ్వాసం ఉంచితే సరిపోదు, విశ్వాసముతో పాటుగా అది మాత్రమే కాక, విశ్వసించుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడింది. విశ్వాసం ఉంచటం మాత్రమే సరిపోదట, ఆయన పక్షాన నువ్వేం చేయాలట? శ్రమపడాలి. ఇది అనుగ్రహించబడింది అంటే అర్థం ఏంటి చెప్పండి? అనుగ్రహం అంటే అర్థం ఏంటి? అనుగ్రహం అంటే నన్ను ఇది ఉంటుందా పైకి? ఏమనుగ్రహించాడట? బైబిల్లో ఉందండి ఇది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షంగా శ్రమపడుట ఆయన పక్షంగా మీకు అనుగ్రహించబడింది. అంటే ఆశీర్వాదం ఏంటి చెప్పండి ఇప్పుడు క్రైస్తవుడికి? బాగుంది ఇది, కానీ బాగోదు, వినడానికి బాగోదు, మనసులోకి తీసుకోవడానికి బాగోదు, కానీ ఇదే ఒరిజినల్ ఆశీర్వాదం. ఎందుకు చెప్తాను, నేను వివరంగా చెప్తారండి. ఈరోజు ఒరిజినల్ క్రైస్తవుడికి, ట్రూ క్రిస్టియన్కి, వాక్యం అర్థమైపోయినోడికి దేవుడిచ్చిన అనుగ్రహం శ్రమలో. శ్రమలో శ్రమల అనుగ్రహం ఏంటి? శ్రమల ఆశీర్వాదం ఏంటి? అవి క్రైస్తవుడికి అనుగ్రహించబడటం ఏంటంటే, శ్రమ నీకేమిస్తుందో తెలుసా? అపోస్తుల కార్యాలు చదవండి, 14వ అధ్యాయం 22వ వచనం. ఇది అనుగ్రహం అని, ఆశీర్వాదం అని దేవుడు ఎందుకంటున్నాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. పౌలు గారు ఆ రోజు సువార్త ప్రయాణంలో జరిగిన ఒక భయంకరమైన దాడి, కొట్టారు పౌలు గారిని, కొన ప్రాణంతో చచ్చిపోయాడు అనుకుని కుక్కను ఈడ్చుకెళ్ళినట్టుగా ఈడ్చుకెళ్ళి పడేశారు. ఆ రోజు ఆయన కొట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసం ఎక్కడ దెబ్బతింటదోనని తిరిగి మరలా వచ్చి విశ్వాసులను బలపరచడానికి మాట చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి ఇప్పుడు. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు
నిలకడగా ఉండాలి. విశ్వాసంలో ఎలా ఉండాలి అంటే అర్థం ఏంటి? విశ్వాసంలో చాలా మంది తుఫాన్లో ఎగిరిపోతూ ఉంటారు. కొంతమంది 6 నెలలు భక్తిగా ఉంటే 7వ నెల ఎక్కడ ఉన్నారో కనపడరు. 1 సంవత్సరం అంతా దేవుడి కార్యక్రమాలు ఉంటే వచ్చే సంవత్సరం ఎక్కడ ఉంటారో తెలీదు. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. విశ్వాసమందు నిలకడగా ఉండి ఉండవలెననియు. చూడండి, ఆ పదం చూడండి. మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే, ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశం దేవుడు ఎవరికి ఇస్తాడు? ఆ వచనమే చెప్పాలి నాకు. అనేక శ్రమలు అనుభవించి దేవుని విశ్వాసంలో నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించి మనం ప్రవేశించాలి. ఎందులో? దేవుని రాజ్యంలో. అంటే ఇప్పుడు దేవుడి రాజ్యంలోనికి ఎంట్రీ నీ దగ్గర ఏ కార్డు ఉండాలి అంటే, శ్రమలు అనుభవించానన్న కార్డు ఉంటేనే, ఆ కార్డు చూపిస్తేనే నీకు ఎంట్రీ. ఎక్కడికి అంటే, భూమి మీద దేవుడు నీకు అనుగ్రహించిన శ్రమలు ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేస్తే, అనుగ్రహింపబడి నువ్వు పొందుకుంటే, తీసుకుంటే, ఆ శ్రమ నువ్వు పడతాను అంటే, ఆ శ్రమ నేను ఎక్కడ తీసుకెళ్ళిపోద్దట? పరలోకాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు శ్రమ మంచిదా కాదా? ఎంత మంచిది? పరలోకాన్ని ఇచ్చేంత మంచిది. బాగా వినాలి. అంటే ఇప్పుడు నువ్వు శ్రమ పడితే పరలోకం పెడతావు గనక, అపవాది నీ బుర్రలో ఏమని పెట్టిందంటే, క్రైస్తవుడికి శ్రమలు లేవా అని చెప్పింది. క్రైస్తవుడిని నమ్ముకుంటేనే సంతోషాలు, క్రైస్తవుడు అయిపోతే ఆనందాలు. ఇదిగో శ్రమల కాలం నీకు సమాప్తమవుతుంది అంటారు చాలామంది. ఏం చేస్తున్నట? ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు సమాప్తమా మొదలా? చెప్పండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకే బాధ అనుభవించిన ఎడల. మొదటి పేతురు 4:16 చాలాసార్లు చదువుకున్నారు. అది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:16లో, ఎవడైనను క్రైస్తవుడైనందుకే బాధ అనుభవించిన ఎడల మీరు సిగ్గుపడకుండా ఆ నామమును, క్రైస్తవుడు అన్న నామాన్ని బట్టి, ఆ పేరుని బట్టి మీరు దేవుణ్ణి ఏం చేయాలట? అంటే ఇప్పుడు శ్రమ వస్తే శ్రమలలో క్రైస్తవుడు దేవుణ్ణి ఏం చేయాలి? నేను క్రైస్తవుడనైనందుకు శ్రమ వచ్చింది, దేవా స్తోత్రం అనాలట. ఎందుకు? ఈ శ్రమ వస్తూనే వీడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. ఇప్పుడు చెప్తాను మాట. శ్రమలు వస్తే స్తోత్రం కొట్టే మనసు నీకుంటే, అప్పుడు నీకు దేవుడు ఏమిస్తాడు? శ్రమ ఇస్తాడు. అంతే కదండి. ఉద్యోగం ఇవ్వాలంటే ముందు ఇంటర్వ్యూ చేస్తారండి. ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? ఉద్యోగం చాలా కష్టంగా ఉంటుంది, టైము 6 గంటలకే నువ్వు లోపల ఉండాలి, చేస్తావా అని అడుగుతారు. లేదండి ప్రతిరోజు నేను 8 గంటలకి నిద్రలేస్తానని అంటే, నమస్కారం బాబు వెళ్ళరా. ఉద్యోగం ఇవ్వడా? ఎందుకు ఇవ్వడు? ఈ ఉద్యోగంలో ఉన్న రూల్స్ అతనికి సెట్ అవ్వటం లేదు, నచ్చటం లేదు. ఎక్కడొకలాగా ఉంది, మనోడు ఇంకోటి చేస్తానంటాడు. నీకు ఉద్యోగం ఇవ్వను బాబు వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు ఇంద మీరు చదువుకున్న మాట, నీకు శ్రమ వచ్చినప్పుడట ఆ పేరుని బట్టి నువ్వు మహింపరచాలంటే, శ్రమలలో నువ్వు దేవుడికి స్తోత్రం చెప్పేవాడు అయితే నీ తలుపు తడతాయి. ఏటవి? శ్రమలు. యోబు గారు శ్రమలలో స్తోత్రం చెప్పాడా? విడిపించు దేవా అని ప్రార్థన చేశాడా? యోబు గారు ఏం చేశాడు చెప్పండి? అన్ని పోయిన తర్వాత దేవుడిచ్చాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికి ఏం కలగాలి? స్తుతి కలిగిన గాక. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, యోబు గారు స్తుతికోవటం పోయిన తర్వాత ఎట్టాడు. మనం ఎప్పుడు అర్థం చెప్పండి? రివర్స్లో ఉంటుంది మన భక్తి, కానీ మనకు తెలీదు. నాకు పిల్లలు చచ్చిపోయినట్టు స్తుతికోవటం, నాకు ఆస్తి పోయిందని స్తుతికోవటం మనం ఎప్పుడు అర్థం? ఏమండి, ఈ పాట విన్న తర్వాత మీరు ఏం చేయాలంటే, మీకు ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు కూటమిట్టేయండి పాస్టర్ గారితో. అప్పుడు అనుకుంటాడు, వీడికి నా వాక్యం అర్థమైంది, నేను అర్థమయ్యాను, శ్రమ దేవుడు భాగ్యం అని కోరుకుంటున్నాడు, శ్రమలు పరలోకాన్ని ఇస్తాయన్న వాక్యాన్ని నమ్మేశాడు, శ్రమలలో కదల్చబడటం లేదు అని నిన్ను ఇష్టపడతాడు. పిల్లరా,
శ్రమల్లో విధేయత అంటే శ్రమ, ఇప్పటి వరకు నేను చెప్పిన ఇంట్రడక్షన్లో మీకు ఏం అర్థమైందంటే, శ్రమలు క్రైస్తవుడికి అనుగ్రహింపబడ్డాయి, అవి వస్తాయి, అవి నీకు పరలోకాన్ని ఇస్తాయి, అవి నీకు అనుగ్రహించబడుతున్నాయి అంటే నువ్వు దాన్ని భాగ్యంగా ఎంచుకోవాలి. ఇదంతా లైన్లో, ఇదంతా మనసులో పెట్టుకుని, అసలు దేవుడు అనేసరికి ప్రేమ స్వరూపి కదండి, అవును కదా. ఈ శ్రమలు అర్థం కావాలంటే నేను అటు నుంచి వస్తాను, మీకు అర్థం కావాలి, అంత సబ్జెక్ట్ శ్రమల గురించిన సంపూర్ణ అవగాహన మీకు రావాలి. సాధ్యమైనంత మట్టుకు ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపండి, ప్రేమమయుడండి. ప్రేమమయుడైన దేవుడు తనను నమ్ముకొని, తనను విశ్వసించి, తన కుమారుని క్రీస్తుని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత శ్రమ పెడతాడు అనేసరికి అంటే చాలా మందికి ఇది అర్థం కాదు. లేదండి దేవుడు మంచోడండి, శ్రమలు ఎందుకు పెడతాడండి అంటారు. బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. దేవుడండి తన దగ్గరకు వచ్చిన వాళ్ళని పని చేయమన్నాడు, అంతేనా? మళ్ళీ ఏం చేయమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడా, శ్రమలు పడండి అన్నాడా? సువార్తను ప్రకటించండి అన్నాడు. సువార్తను ప్రకటించమన్న తర్వాత దేవుడు ఆ మాటను నమ్మి నువ్వు సువార్తకి వెళ్తానంటే అప్పుడు నీకేమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. ఇంతకీ ఆ శ్రమలు పెడుతున్నది దేవుడా, దెయ్యమా? బాగా ఆలోచించుకొని చెప్పండి. నిన్ను దేవుడు పని చేయమన్నాడు, ఎవరు? తండ్రి. మీరు పని చేయండి, నా పని చేయండి అన్నాడు. మనమేమో పని చేస్తాను, మనకేమొస్తున్నాయి? పని చేస్తుంటే శ్రమలు వస్తున్నాయి. శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే, శ్రమ పెట్టేవాడు దేవుడు కాదు, శ్రమ పెట్టేది దెయ్యం, అపవాది. అపవాది కొన్న మరో పేరేంటో తెలుసా? మత్తయి సువార్త 4:3 చదవండి. అపవాది కొన్న మరో పేరు యేసుప్రభు చెప్పాడండి. యేసుప్రభు ఒక రకంగా చెప్పాలంటే యేసుప్రభు ఇంకో పేరు పెట్టాడు అపవాదికి. మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఇంతకీ ఆ శోధకుడు అంటే వచ్చింది ఎవరు? అక్కడ ఆడికి దేవుడు పెట్టిన పేరేంటి అంటే? ఇప్పుడు శోధించేవాడు ఎవరు చెప్పండి మనల్ని? దేవుడు శోధిస్తాడా? శోధించడండి. ఏటనుకున్నారు? మన తండ్రి అంటే లవ్, ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ఏమంటే దేవుడు అర్థం కావాలంటే అందరికీ పెళ్ళి అయిన వాళ్ళకి దేవుడు బాగా అర్థం అవుతాడు. పెళ్ళి అవ్వాలి, పిల్లలు ఉండాలి, వాళ్ళకి దేవుడు బాగా అర్థమవుతాడు. నాకు ఎవరైనా ఫోన్ చేసి కొడుకు పుట్టాడు అన్నారు అనుకోండి, వెంటనే నేను ఒక మాట చెప్తాను, నాన్న రేపటి నుంచి నీకు దేవుడు బాగా అర్థమవుతాడు. కుర్రగాళ్ళకి అర్థం అవడండి దేవుడు. పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి. ఎందుకు? ఆయన తండ్రి గనక ఆ తండ్రి బాధలు అర్థం కావాలంటే నువ్వెవరవ్వాలి? సరిపోయింది. తండ్రికే తండ్రి బాధలు అర్థమవుతాయి. పెళ్ళైన వాళ్ళకే పెళ్ళం పెట్టే బాధలు పై కుర్రగారికి ఏం అర్థమవుతాయండి? అమ్మగారు ఏం చేస్తుందో అంతే కదండి. ఇప్పుడు మీరు శోధకుడు అని వాడికి ఎందుకు పేరెట్టాడంటే, రే మీ నాన్న చెప్పిన వాక్యాన్ని మీరు పాటిస్తారా? పాటించేసి ఆయనకి అనుకూలంగా మారిపోయి పరలోకం వెళ్ళిపోతారా? నేను ఒకడు ఉన్నానని మర్చిపోయారేట అంటాడు. ఎవరు? శోధకుడు. శోధిస్తాడు, బాధ పెడతాడు. దేవుడు ఎవరిని కూడా ఏం చేయడు? బాధ పెట్టడండి. శోధించడం అంటే బాధ పెట్టడం అండి. ఏమంటే మేము మాట్లాడుతాను, ఏమంటే పిల్లలు ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, నేను నా కొడుకుని కావాల్సి ఒకసారి అలా గిల్లాడు ఏడుతుంటే ఆనందపడతానన్న వాళ్ళు చేయొద్దండి. ఉన్నారు ఎవరైనా? అసలు ఆడికి ఏదైనా చిన్నగా రాయి తగులో లేదంటే ఆడి మనసు పోక ఏడుతుంటే ఏమైంది బాబు అని సంకనేసుకుంటావా? ఏమైనా ఇంకా ఏడ్చేటట్టుగా 4 దెబ్బలేస్తావా? పిల్లోడు ఏడితే మనకి చూడగలవండి? నేను చెప్పి మా పిల్లల కంట్లో నుంచి నీరు రానే ఉన్నాను నేను. వాళ్ళు ఏది అడిగితే తెచ్చి పెడతాను. నా దగ్గర ఉన్నా లేకపోయినా, డాడీ నాకు అది కావాలన్నారంటే తెల్లారేసరికి తెచ్చేయాల. ఏడుపు రాకూడదు వాళ్ళ కళ్ళల్లో నుంచి, బాధపడకూడదు వాళ్ళు. మనకే ఇంత పిచ్చి అయితే మన పిల్లలంటే పరలోకంలో తండ్రికి ఇంకా ఇష్టం కదండి. మనం దేవుడు ప్రేమస్వరూపి కదండి. మనం అంటే పిచ్చి ప్రేమ కదండి ఆయనకి. మనల్ని వదులుకోలేడు కదండి. నిరంతరం మన వైపు చూస్తాడు కదండి. మన కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత పెద్ద బైబిల్ రాయించాడు మన కోసం. ఎంత పిచ్చిగా ప్రేమించే తండ్రి నీకు శ్రమలు ఇస్తాడా అంటే ఎవడు? శ్రమలు ఇచ్చేది
శోధకుడు. ఇప్పుడు చెప్తాను. అసలు మళ్ళీ పనిలోకి వెళ్ళండిరా, పని చేయండిరా అని మనకు చెప్పింది ఎవరు? తండ్రి. మనం పనిలోకి వస్తుంటే మన వెనకాల వచ్చి మనం డిస్టర్బెన్స్ శ్రమ పెడుతున్నది ఎవరు? శోధకుడు. ఇప్పుడు నువ్వు తండ్రి మాట ప్రకారం పనిలోకి వెళ్ళిన తర్వాత వాడొచ్చి నిన్ను శ్రమలు పెడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆలోచించండి, ఊరుకుంటాడా? ఇంకో విషయం తెలుసా? అసలు శ్రమ అనేది నిన్ను టచ్ చేయాలి అంటే ముందు ఆ శోధకుడు అక్కడ పర్మిషన్ తీసుకోవాలి నీకోసం. ఎక్కడ? తండ్రి దగ్గర. తెలుసు కదా ఇది చట్టం. యోబును ముట్టుకోవాలి. అప్లికేషన్ ఎక్కడెట్టాడు ముందు? నా సేవకుడిని చూసావా, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతని వాడు వంటి వాడు ఎవడనూ లేడు అంటుంటే వీడికి పొగమంటలు. ఎవరికి? శోధకుడికి. ఏడు అందరినీ మింగేశాను, ఇతను మాత్రం రావట్లేదు. పాపం చేద్దామంటే రావట్లేదు. దేవుడు విడిచిపెట్టంటే విడిచిపెట్టలేదు. ఏమన్నా వ్యభిచారం చేద్దామంటే రాడు. మందుపాటులు చేసుకుందామంటే రాడు. ఎప్పుడు దేవుడు అంటున్నాడు, సన్నిధి అంటున్నాడు, వాక్యం అంటున్నాడు, నేను ఏం చేయలేకపోతున్నాను. ఇంకోటండి, అలా బ్రతుకుతున్న భక్తుడు చుట్టూ దేవుడు ఏమేసేస్తాడు తెలుసా? కంచేసేసాడు. వీడు ఏమైనా ముట్టుకుందామంటే కంచె అడ్డు వస్తుంది, దూకలేకపోతున్నాడు అవతలకి. వీడి వల్ల అవ్వట్లేదు. బాబాబు ఒక్కసారి కంచె తీయండి అంటే భక్తుడు చుట్టూ ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు కంచుండి చక్కగా దేవుడి కోసం బ్రతుకుతున్నాడు. ఏమండి, అదొక్క యోబు గారి విషయంలోనే కాదు, అందరి విషయంలో కూడా అదే జరుగుతుంది. నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు భక్తుడివా? బైబిల్లో రాయించిన ప్రతి మాట నమ్ముతావా? దేవుడు అంటే ఇష్టమా? దేవుడి కొరకు బ్రతుకుతానంటావా? నా జీవితం దేవుడికండి, మా పిల్లలు దేవుడికండి, మా కుటుంబం దేవుడికండి అంటావా? నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ దేవుడు ఏమేస్తాడు తెలుసా? కంచె. ఎవడి వలన అవదో కంచె తీసుకొని లోపలికి రావటం. యేసుప్రభుకి అన్నీ తెలుస్తాయి కదండి. యేసుప్రభుకి శిష్యులకి వాక్యం చెప్పాడు, అలా దేవుడి పనిలోకి తీసుకుని వెళ్తున్నాడు. పైన ఏం జరుగుతుందో సమస్తం తెలుసు, పరలోకంలో ఏం జరుగుతుందో తండ్రితో మాట్లాడుకుంటాడు. ఒకానొక రోజండి అపోస్తులను చూసారండి, ఇలాగా, నాయనా మీకు మాట చెప్పాలి. ఏంటి? సాతాను మిమ్ములను గోధుమల వల్లే చల్లించుటకు కోరుకుంది అన్నాడా అపోస్తులతో? అన్నాడు. అంటే యోబు గారి కోసం ఎలాగైతే అప్లికేషన్ పెట్టిందో మీకు అప్లికేషన్ పెట్టింది నాయన అన్నాడు. గోధుమల వల్ల చల్లించడానికి అపోస్తులను కోరుకుంటే దేవుడు అప్పగిస్తాడా? అప్పగిస్తాడు. రెఫరెన్స్ చూస్తారా? లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. సిమోను, ఇదిగో సాతాను మిమ్ములను పట్టుకొని గోధుమల వలె చల్లించుటకు ఎవరిని కోరుకుందట? శిష్యుల్ని. మరి ఆ రోజు ప్రపంచంలో అంతమంది ఉంటే వీళ్ళెందుకు కోరుతుంది? వీళ్ళే సువార్త పని చేస్తున్నారు, వీళ్ళే దేవుడిని ప్రకటిస్తున్నారు, వీళ్ళే పరలోకాన్ని నమ్మారు, వీళ్ళే పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నారు. కనుక వీళ్ళు నేనేం చేయాలి? ఇప్పుడు జల్లించటం అంటే కుదిపేయాలి, జీవితాలను పట్టుకుని జైలు పాలు చేయాలి, కుటుంబంలో ఉన్న వాళ్ళని శ్రమలు తీసుకురావాలి, కొంతమందిని అయితే తల నరికించేయాలి. ఇలా జల్లిస్తానని చెప్పిన తర్వాతే కదండి నరికేశారు. ఎవరిని? యాకోబు తల నరికారు. యాకోబును తల నరికేశారు. అలాగా చుట్టుపక్కల ఉన్న శిష్యులు ఏమైపోవాలి? సొంత సహోదరుడు కదండి, ఆయన ఏమైపోవాలి? ఆయన జీవితం ఏమైపోవాలి? అంటే గోధుమలను చల్లించినట్టుగా శిష్యుల్ని ఏం చేసింది? ఆ రోజు చల్లించింది, కోరుకుంది, వాళ్ళనే కోరుకుంది. అంటే మీరు బాగా ఆలోచిస్తే, నువ్వు తండ్రి పనిలో ఉంటాను, లోకం కోసం కాక ఆయన కోసం బ్రతుకుతాను అన్నప్పుడు, నువ్వు ప్రత్యేకపరచబడినప్పుడు లోకం నుంచి నిన్ను చుట్టూ దేవుడు కంచేస్తున్నాడు. నిన్ను మాత్రం అపవాది శోధించడానికి కోరుకుంటుంది. కోరుకున్న తర్వాత దేవుడే పర్మిషన్ ఇస్తాడా? ఇస్తాడు. ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? అపవాది ఏమంటుందో తెలుసా? చుట్టూ కంచేసావు గనక, ఏ కష్టాలు లేవు గనక భక్తుడిగా కాలు రగరేస్తున్నాడు తెల్ల షర్టు. ఒక్కసారి నాకు అప్పగించి చూడు, నడ్డి మీద 4 దెబ్బలే కానీ నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అంటాడు. ఎవరు? అపవాది. ఇప్పుడు తండ్రికి ఎలాగుంటుంది? నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా?
రే, నువ్వెన్ని బాధలు పెట్టినావు నా కొడుకు నన్ను వదలడం నాకు తెలుసు, వెయ్యి, నువ్వేదో చేస్తున్నాను చేయరా. బాధతోనే నీలో ఉన్న విశ్వాసపు కొలత, నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి, లేదంటే నిన్ను మరింత విశ్వాసంలో దృఢం చేయడానికి దేవుడు నిన్ను ఎవరికి అప్పగిస్తాడు? అపవాదికి అప్పగిస్తాడు. వాడికి అప్పగించిన వెంటనే మన జీవితంలో ఏం ప్రారంభమవుతాయిగా? శ్రమలు. అంటే ఇప్పుడు నిన్ను శ్రమ పెడుతున్నది ఎవరు? అపవాది. ఓకేనా? దేవుడు ఎవరిని ఏం చేయడు? శ్రమ పెట్టడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి ఎంత మంచోడో చెప్తాను. శ్రమలకు అప్పగించింది ఆయనే. చాలామంది అండి తల్లిదండ్రులు కుటుంబంలో పరిస్థితులు బాగోక పిల్లల్ని కాస్త యవ్వన కాలం రాకమునిపే, కాస్త శరీరంలో బలం రాకమునిపే పనిలోకి పెట్టేస్తారండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లేతగా ఉంటాడు కుర్రాడు, వాడిని పనిలో పెట్టేస్తారు. పనిలో పెట్టిన తర్వాత అండి ఆడిని పనికి పంపిస్తారు, కానీ మనసంతా ఎలాగుంటుంది చెప్పండి? చిన్న వయసులో కొడుకుని ఎక్కడికి పంపుతున్నావు? పనికి పంపుతున్నావు. నా జీవితంలో జరిగి చెప్తానండి, నాకు అనుభవం ఇది. మా అమ్మగారు నన్ను పెంచారండి. మా అమ్మగారు అలా పెంచుతున్నప్పుడు బాగా పేద కుటుంబం, లేమి, చదువుకోవడానికి డబ్బులు లేవు, కష్టపడండి నేను పని చేసుకుని ఫీజులు కట్టి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తర్వాత డిగ్రీకి వెళ్ళడానికి సరిపోవట్లేదు, ఆర్థిక స్తోమం సరిపోవట్లేదు. మధ్యలో సెలవులు వస్తాయి కదండి, సెలవుల టైంలో ఖాళీగా ఉండటం ఎందుకు, ఏదో పని చేస్తే డబ్బులు వస్తాయి కదా, నెక్స్ట్ వచ్చే డిగ్రీకి ఫీజులు కట్టుకోవచ్చు అని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరో చెప్పారు, పలానా చోట ఒకటి పోస్ట్ ఖాళీగా ఉందట, ఒక పని ఖాళీగా ఉందట, మీరు అక్కడికి వెళ్ళండి, అడిగితే మీ అబ్బాయి వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు అని చెప్పారు. మా అమ్మ నన్ను తీసుకుని వెళ్ళిందండి. షాప్ అది ఐరన్ షాప్ అండి. ఐరన్ షాప్ అంటే మీకు తెలుసు కదా, ఈ రాడ్లు, ఇనప రాడ్లు, తర్వాత సిమెంట్ బస్తాలు ఇవన్నీ అమ్ముతారు షాప్లో. బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్ అంతా అమ్ముతారు, ఇసుక, ఇటకలు, రాడ్లు, లోపల బైండింగ్ వైర్స్ ఉంటాయి, ఐరన్ బైండింగ్ వైర్స్ అండి, అవన్నీ అమ్ముతారు. గమేలాలు, ఇనప ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతారు. ఆ షాప్ అది. ఆ షాప్లో హెల్పర్ కావాలి కుర్రాడు. అంటే కుర్రాడు ఏం చేయాలంటే ఈ ఓసలు ఎవడన్నా అడిగితే ఓసలు లాగివ్వటం, ఈ సిమెంట్ అడిగితే సిమెంట్ బస్తాలు ఇవ్వటం, ఐరన్ రాయటం, ఎంత ఈ పని చేయాలి. నన్ను తీసుకుని వెళ్ళింది అక్కడికి. ఆల్రెడీ ఒక కుర్రాడు పని చేస్తున్నాడు, ఇది హెల్పర్, అతనికి హెల్పర్గా ఇంకో కుర్రాడు కావాలి. ఆ పోస్ట్ ఖాళీగా ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళింది. ఓనర్ గారు ఎవరంటే లోపల ఉన్నారమ్మా అంటే నన్ను తీసుకెళ్ళింది. ఏం సార్ పనికి కావాలని చెప్పారట కదా, ఇక మా వాడు పని చేస్తాడు అంటే, సరేనమ్మా పని చేయాలంటే ఏం పని ఉంటుందంటే, ఏం పని చేయాలి మా వాడని అడిగింది. ఎదురుకుండా ఒకడిని చూపించాడండి. ఆ కుర్రాడు పాపం పెద్దోడు, అంటే పెళ్ళి అయిపోయిన అతను పని చేస్తున్నాడు, శరీరం లావుగా ఉన్నాడు, గట్టిగా ఉంది శరీరం, ఇంకా బస్తాలుగానే అలా లేపి అలా పడేస్తున్నాడు ఆటల్లో. మా వాడు ఏం చేయాలంటే మీ వాడు కూడా అంతే, అదే లేపాలన్నాడు. ఏది? సిమెంట్ బస్తాలు. ఇంటర్మీడియట్ కుర్రాడు ఇప్పుడే ఎలా ఉన్నాడంటే అప్పుడు ఎలా ఉంటుంది చూడండి, సన్నగా గాలికి ఎగిరిపోలేదు. ఏంటి మా వాడు బస్తాలు లేపాలా? కుదరదు, నీ ఉద్యోగం వద్దు అంటుంది. ఏడు ఐరన్ తేవాలా? లేదు అలాంటి బరువు పనులు ఏం చేయడు, చిన్న పని ఏమన్నా ఉంటే చెప్పి అంటుంది. చిన్న పనులు ఏముండవు, తీసుకుని పో అన్నాడు ఆడు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఉదాహరణ, ఒక తల్లి తన కొడుక్కి బరువైన పనులు ఇస్తే ఒప్పుకోద్దు. తల్లి కదండి, కన్న బిడ్డ కష్టపడుతుంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇప్పుడు నన్ను మా అమ్మ ప్రేమిస్తుందా బాగా, తండ్రి ప్రేమిస్తాడా? పరలోకంలో తండ్రి. మా అమ్మ ప్రేమ ఎంతకాలం అందిందండి నాకు? మహా అంటే 40 ఏళ్ళు 30 ఏళ్ళు అందిందండి. మా అమ్మగారు చనిపోయారండి. ఇప్పుడు తల్లి ప్రేమ నాకు లేదు. కానీ ఇది పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది. భూమి మీద ఉన్నప్పుడు అందుతుంది, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అందుతుంది. ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి ఎంత ప్రేమిస్తాడో బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. సాతానుకు అప్పగించింది దేవుడే, కానీ అప్పగించిన తర్వాత వెనకాల వస్తున్నది కూడా దేవుడే. ఎంత మంచోడు చెప్తాను దేవుడు. యేసుక్రీస్తుల వారి కాలంలో యేసుక్రీస్తుల వారు అపోస్తులను సువార్తకు పంపిస్తున్నారు. యేసు ప్రభు సువార్తకు పంపిస్తున్నప్పుడు ముందే చెప్పాడు, జాగ్రత్త. ఏం చెప్పాడు? నాన్న, భయంకరమైన క్రూరమైన తోడేళ్ళవి, ఆ తోడేళ్ళ మధ్యకు
ఏమి ఎరగానే అన్యం పుణ్యం తిరిగిన గొర్రె పిల్లలు అంటున్నాయి. నా వాక్యంతో మీరు గొర్రె పిల్లలుగా మారిపోయారు. ఒకప్పుడులాగా కత్తులు కర్రలు పట్టుకోవటం లేదు. మీరు నా నా తమ్ముళ్ళు, నా పరలోకపు తండ్రి స్వభావంతో మీరు చాలా మృదువుగా తయారైపోయారు. మంచోళ్ళుగా, ప్రేమ కలిగిన వాళ్ళుగా తయారైపోయారు. ఆ క్రూరమైన తోడేళ్ళ మధ్యకి గొర్రె పిల్లలు లాంటి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడా? చెప్పాడు. నిజంగా నేను పులకరించిపోయిన సందర్భం అండి అది. మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఒకసారి సందర్భాన్ని మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి, 16 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక మీరు ఎలా ఉండాలట? పాముల వలె వివేకం కలిగిన వారును పావురము వలె నిష్కపటులనయ్యుండుడి. ఏమండి, ఎవరి గురించి జాగ్రత్త పడాలట? అప్పుడప్పుడు ఏమండి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు బోర్డులు ఉంటాయండి, గేటు ముందు బోర్డు ఎడతారు. ఏమని? కుక్కల విషయమై జాగ్రత్త. ఇప్పుడు యేసుప్రభు కుక్కల విషయమై జాగ్రత్త అని ఎట్లేదు బోర్డు. అంటే ఎవరు ప్రమాదం చెప్పండి బాగా? అది కుక్కల కంటే ప్రమాదం. అది కరిస్తేనే ఒక ఇంజక్షన్ వేసుకుంటే పోద్ది. వీడు కరిచాడంటే జీవితమే పోద్ది, తెలుసా? కుక్క కరిచింది అనుకోండి, బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు వేయట్లేదండి. చేతికో ఏమంటే ఇక్కడ కాలు దగ్గర 4 ఇంజక్షన్లు వేస్తే పోద్ది. కుక్క కరిస్తే, మనిషి కరిస్తే ఆ ఎఫెక్ట్ అండి మనకి జీవితకాలం ఉంటుందండి. జీవితకాలం ఉంటుందండి, తట్టుకోలేమండి. కనుక యేసు చెప్తున్నాడు, మనుషుల విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే మహాసభలకు అప్పగించేస్తారు. మహాసభల కంటే ఆ రోజు కోర్టులు ఉండవి. ఈరోజు మనకి కోర్టులు, జైళ్ళు ఎలాగ ఉంటాయో మనుషుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా జైల్లో వేసేస్తారు, కోర్టులోకి మిమ్మల్ని అప్పగించేస్తారు. నెక్స్ట్, తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. ముందే చెప్పేస్తున్నాడా? ఈ జాగ్రత్తగా వినాలి మీరు. మీరు ఖచ్చితంగా జైలుకు పోతారు, మీరు ఖచ్చితంగా కొరడా దెబ్బలు తింటారు అన్నాడు. ఎక్కడికి పంపిస్తూ చెప్తున్నాడు? ఇవి సువార్తకు పంపిస్తూ చెప్తున్నాడండి. ఈ మధ్యకాలంలో మన వాళ్ళు ఎవరైనా సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళు గట్టిగా తిరగబడి కొట్టారనుకోండి, దెబ్బలు తింటాం ఎవరికైనా కష్టమే, కానీ పాపం బాగా బాధపడిపోతారండి. మాకు ఇలా జరిగిందండి, అలా జరిగిందండి అని. కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, అలా జరుగుతుందని దేవుడు ముందే చెప్పాడు. ఈ వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోండి. వాళ్ళు మనల్ని కొడతారు, వాళ్ళు మన మీద పేడ నీళ్లు చల్లుతారు, అంతేనా? జరుగుతున్నప్పుడల్లా ఈ వాక్యం జ్ఞాపకం చేసుకుని ఒక్క ధైర్యాన్ని మాత్రం దేవుడు ఇస్తాడు. అలాంటి శ్రమ నువ్వు అనుభవిస్తే గనక ఒక ధైర్యాన్ని దేవుడు నీకు ఎక్కడిస్తాడు. ఏంటది? అది వాళ్ళు మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు, వీరికి అనుజనులకి సాక్షార్థమై నా నామము నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును మీరు తేబడతారు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి 19, వాళ్ళు మిమ్మల్ని మహాసభలకు అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చేతుము అని చింతింపకండి. ఎవరిని ఎందుకన్నాడు తెలుసండి? వీళ్ళు జాలర్లండి. ఎవరు? శిష్యులు. ఈ శిష్యులు తీసుకెళ్ళి డైరెక్ట్గా కోర్టులకు అప్పగించేస్తే కోర్టులో ఏం మాట్లాడాలో వీళ్ళకి తెలుస్తుంది. మీకు ఇది అర్థం కాదు. మీరు ఏదైనా కేసులో ఇరుక్కున్నారనుకోండి, జడ్జి గారి పక్షాన మిమ్మల్ని గురించి వాదించాలంటే మీకు ఎవరు ఉండాలి? లాయర్ లేకుండా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన 4 మాటలకే జడ్జి గారు శిక్ష చేసేస్తాడు మీకు. మీరు మీ మాటల్లో దొరికిపోతారు. ఎలా మాట్లాడాలో జడ్జి ముందు మీకు తెలీదు. కానీ వీళ్ళు అలాంటి కదండి పాపం. అపోస్తలులు చదువు లేదు, పామరులు విద్య లేదు. అలాంటి వాళ్ళు పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారట? అధిపతుల యొద్ద రాజుల యొద్ద నిలబెడతారు నా సువార్త కోసం. అప్పుడు మీరు కంగారు పడకండి, మీరు టెన్షన్ పడకండి. మీ గురించి ఏ లాయరో వచ్చి వాదించవలసిన అవసరత మీకు లేదు. ఎందుకంటే మీరు సువార్తకి వెళ్ళమన్నది నేనే. ఆ సువార్తకి వెళ్తున్నప్పుడు ఈ శ్రమలు సాతానుడు పెడుతున్నది నిజమే. ఆ శ్రమలలో, ఆ కష్టాలలో మీకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చి పంపిస్తాను అన్నాడండి. ఆశ్చర్యపోయినది నేను. పరలోకంలో ఉన్న కన్న తండ్రి, ఆ తండ్రి గురించి ప్రకటించమంటున్నది యేసు. ఆ యేసు మాటలు పట్టుకుని నువ్వు లోకంలోనికి వెళుతుంటే సువార్తకు వెళుతున్న ప్రతి వారి మీదకి తోడుగా ఎవరు వస్తారట?
పరిశుద్ధాత్ముడు. కింద చదవండి, అదే అంటాడు, మీరు అక్కడ ఏమి మాట్లాడుదమో ఏమి చెప్పుదమో అని చింతింపకూడి మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడినో మీ తండ్రి ఆత్మ మీరు నుండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు. అంటే ఈ శ్రమల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళకి తోడుగా దేవుడు ఎవరి నుంచి పంపుతున్నాడు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు మీదకి రావాలి, మనతో ఉండాలంటే మనం ఏం చేయాలో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. బైబిల్ వాక్యం అంతే. నువ్వు ఏదో చేస్తున్నారండి, అలా చేస్తే వస్తాడన్నారండి పరిశుద్ధాత్మ, నమ్మకండి ఇవన్నీ. నేను బైబిల్ తప్ప ఏమి నమ్మనండి, నిజంగా చెప్తున్నాను. పరలోకం వెళ్ళాలంటే ఎవడో చెప్పింది నమ్మకో, బైబిల్లో ఏమి రాయబడిందో నమ్ము. చాలా మంది అండి విమర్శించడానికి సరి చేసుకుంటారని చెప్తున్నాను. చాలా మంది సంఘాల్లోనండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి కోసం ఎగరటం, గెంతడం, అరవటం, కేకలేయటం చూడలేదా మీరు? అలా చేస్తే మీదకి ఎవరు వస్తారట? అలా చేస్తే ఎందుకు వస్తాడండి? నువ్వు సువార్తకి వెళ్తే శ్రమ పడితే వస్తాడండి నిన్ను ధైర్యపరచడానికి. ఆ క్షణంలో నువ్వు ఎలా మాట్లాడాలో నీకు తెలియదు కనుక నీలో ఉండి మాట్లాడించడానికి నీకు తోడుగా ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడండి. అంటే తండ్రి పని చేయమని చెప్పి ఆ పనిలో నీకు శ్రమ వస్తే తోడుగా ఎవరినిచ్చి పంపించాడు? మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటివాడో తెలుసా? మీకెవరికి తెలియదు ఆయన రూపం. యేసుప్రభు అయినా తండ్రి వీరేం చేస్తున్నారు వీరిని క్షమించండి అంటే ఆయన అలాంటిది కాదు, క్యారెక్టర్ అయింది. చీల్చేస్తాడు పట్టుకుని. దావీదు మీద ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. కత్తి పట్టాడంటే రోజుకి ఎంతమందిని లేపాడు? 10,000 మంది. సంసోని మీద ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. గాడిద దవడ దొరికితే చాలు ఎంతమంది లేపేస్తాడు. ఆలబలం అనుకుంటున్నారు? అది ఆలబలం కాదు, ఆలలో ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? అది పరిశుద్ధాత్మ దేవుడు అంటే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఎవడైనా ఎదురుగా మాట్లాడుతుంటే ఒక్కసారి ఇలా చూసామంటే వాడికి దడ వణుకు పడుతుంది. ఎవడైనా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆనుకున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడగలిగాడా? అంటే బాబు నువ్వు శ్రమ పడితే నీకు తోడుగా నీతో పాటు ఎవరిని పంపుతాను? పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు నా మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలంటే నేను ఎందులో ఉండాలి చెప్పండి? ఈ మాట ప్రకారం శ్రమల్లో ఉండాలి. మనం ఏంటంటే దుప్పటేసుకుని పడుకుని హాయిగా తండ్రి తండ్రి అంటే నీ దగ్గర ఎందుకు ఉంటాడు? ఏ పని ఉందా ఆయనకి నీ దగ్గర ఉన్నాకి? 2 పూట్లా తినేసి 3 పూట్లా దుప్పటేసుకుని పడుకుంటే మనకి శ్రమలు ఎక్కడవి, కష్టాలు ఎక్కడవి, నీకెక్కడ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? తెలియాల, బైబిల్ తెలియాలి, లేఖనాలు తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుడిని నీకు తోడుగా ఇచ్చేది నువ్వు శ్రమ పడడానికి నువ్వు వెళ్ళినప్పుడు. ఇంతకీ ఈయన ఎందుకు ఇచ్చాడు తోడుగా? ఈయన ఎందుకు ఇచ్చాడు? సంసోన్ని జ్ఞాపకం చేసుకోనండి. సంసోని మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంతకాలం ఎవడైనా పట్టుకుంటే ఒక్కసారి ఎలాగంటే వాళ్ళు ఏమైపోయారు? ఒక్కసారి విరజిమ్ముకుంటే వాళ్ళు ఏమైపోయారు? అక్కడికి పరారు ఆయన బలానికి. ఎప్పుడైతే జుట్టు కట్ చేసిందో, ఏమండి అమ్మగారి పేరు ఏదో ఉంటుంది, దెలీలా, ఎప్పుడైతే నైస్గా జుట్టుతో పిల్ల కట్ చేసిందో బలం పోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి సర్దారులు, ఫిలిస్తీన్ల సర్దారులు పట్టుకుంటే ఇలాగ అంటున్నాడు, ఎప్పటిలాగే విరజిమ్ముకుందామని. బలం ఉందా? పోయింది. అందుకే పట్టేశారు, పట్టుకెళ్ళి దాగోను గుడిలో కట్టేశారు, 2 కళ్ళు పీకేశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పట్టుకోగలరా? సంసోన్ని కళ్ళు పీకగలరా? బంధించగలరా? చైన్లతో కట్టేయగలరా? చైన్తో కడితే ఉంటాయా చైన్లు? ఏమీ ఉండవు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎంతటి శ్రమనైనా మనం ఏం చేయొచ్చు? ఓర్చుకోవచ్చు, ఎదిరించవచ్చు. అలా నువ్వు ఓర్చుకోవడానికి నీకు కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఎవరిని ఇస్తానంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిని ఇంత ప్రొటెక్షన్ పెట్టి దేవుడు ఓ మాట సైతాన్ గడుతూ అన్నాడండి, కొరింథీయులకు రాసిన పత్రిక అండి. ఎంత ప్రొటెక్షన్ పెట్టాడు? మళ్ళీ శ్రమల్లోకి వెళ్తాను నీకు నాకు, సువార్తకి వెళ్తాను నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు, ప్రొటెక్షన్ ఇచ్చి. ఇది చాలదన్నట్టు సైతాన్ గాడికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు మళ్ళీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి అందరూ, 14వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. మొదటి పత్రిక చదువుతున్నారండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, అది
అంటే మనకు వచ్చే శ్రమ కూడా ఎలాంటి శ్రమలు వస్తాయట? సాధారణమైనవే. ఏదో కొండ పగుల మీద అడిపోయిందని అనుకో. నేను మాట్లాడుతానండి, సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే నీకు వస్తాయి. దేవుడి కోసం నేను నిలబడినప్పుడు అన్నట్టు తప్ప ఏవో పెద్ద పెద్ద వస్తాయని చెప్పలేదండి. సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే. అంటే నేను ఇప్పుడు అడుగుతాను, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఒకవేళ శ్రమ పడుతూ ఉంటే, యోబు గారికి వచ్చిన శ్రమలు నాకు వచ్చాయని వాళ్ళు చేయొద్దండి. ఉన్నారా ఎవరు? మీరే కాదు, ప్రపంచంలో ఎవడు చేయలేగదు. ఎందుకు? మన పిల్లలకి జ్వరం వస్తేనే మనం ఒప్పుకోం. కానీ యోబు గారికి పిల్లలు ఏమైపోయారు? ఒకేసారి చచ్చిపోయారు. ఆయన దేవుడికి ఏమంటున్నాడు? ఆయన స్తోత్రం, ఆయనే గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, నా తప్పే ఉంది అందులో. కనుక దేవుడికి ఏం కలగాలి? బా అంటే ఆయనకు వచ్చిన శ్రమను తట్టుకున్నాడా? తట్టుకున్నాడు. ఎవరున్నారు ఆయన మీద? ఆత్మ. సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే నీకు వస్తాయి. నీకు ఏదో పెద్ద గొప్ప కొండలు విరిగిపోయి నా మీద పడిపోయినా చెప్పకండి. ఏమండి మరి అనకూడదు. కానీ మాట కొంతమంది అండి ఆడపిల్లలు శ్రమల గురించి చెప్పడానికి వచ్చినప్పుడు అండి ఇంక మొదలెడతారండి, కొంగు అలా తీస్తారు, అప్పటి వరకు ప్రార్థనలో ఉంటారు. అని ఏం చెప్పాలి మరి మా జీవితం అని అలాగ స్టార్ట్ అవుతాయండి వాళ్ళ కన్నీళ్ళు. కాస్త ఒక 5 నిమిషాలు మాట్లాడగానే కళ్ళలో జంగారిపోతూ ఉంటాయి నీళ్ళు. మా కష్టాలు, మా కష్టాలు, మా కష్టాలు అంతా చెప్పిన తర్వాత అమ్మ ఒకటే మాట, అమ్మ యోబు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమ్మా. యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే నీ కష్టం కష్టమా? యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటే నీ కష్టం కష్టమా? ప్రవక్తల్ని జ్ఞాపకం చేసుకుంటే నీ కష్టం కష్టమా? స్టెఫన్ గారిలాగా ఏమైనా నీ మీద రాళ్ళు ఇచ్చి కొట్టేస్తున్నారా? యాకోబుని తల నరికినట్టుగా నిన్ను నరకడానికి ఏమైనా తిరుగుతున్నారా? ఇప్పుడు చెప్పండి, మనకు వచ్చే కష్టాలు ఏ కష్టాలండి? సాధారణం అంటే తెలుగు కంటే మనకి ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. జనరల్. ట్రైన్లో 3 బోగీలు ఉంటాయి, జనరల్, రిజర్వేషను, ఏసీ కోచ్. జనరల్ అంటే అర్థం ఏంటి? సాధారణం, ఎవడెక్కినా ఎక్కొచ్చు. మీకు అర్థమైందా? సాధారణం అంటే జనరల్ అండి. అంటే ఇప్పుడు మనకు వచ్చే కష్టాలండి ఏ కష్టాలు? జనరల్. ఎటు నుంచి అయినా ఎక్కొచ్చు, ఎటు నుంచి దిగు, అడిగోడు ఉండడు, చేసేవాడు ఉండడు. సాధారణంగా వచ్చే శ్రమలకే నువ్వు దానికి ఎంత పెద్ద ఎలివేషన్లు ఇచ్చుకొని అమ్మ బాబోయ్ నా కష్టాలంటే దేవుడు ఏటో ఈడు ఎదగలేదు అనుకుంటాడు. తెలుసా మీకు? సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు శ్రమలు తప్ప మరి ఏది కూడా మీకు కలగలేదు. ఏమంటే వెంటనే ఏమంటున్నాడు అక్కడ? ఆగాలి, ఆలోచించాలి. మనుషులకు కలిగిన శ్రమలే మీకు కలుగుతాయని చెప్పి వెంటనే అంటున్నాడు దేవుడు నమ్మతగినవాడు. అంటే అర్థం ఏంటి? నేను ఇలాగ ఆగిపోయానండి చాలా రోజులు, అక్కడ ఆగిపోయిన వచనం దగ్గర. సాధారణంగా మనుషులకు కలిగేవే మీకు కలుగుతాయని చెప్పిన తర్వాత దేవుడు నమ్మతగినవాడు అంటే అర్థం ఏంటంటే ఆ శ్రమలలో నిన్నేం చేయడు, విడిచిపెట్టడు. నమ్మతగినవాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన కోసం కదా ఆ శ్రమలు నీకు వచ్చాయి, ఆయన పని చేసినందుకు కదా వచ్చాయి, ఆయన వాక్యాన్ని నమ్మినందుకు కదా వచ్చాయి, ఆయన విశ్వసించినందుకు కదా వచ్చాయి, ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతికినందుకు కదా వచ్చాయి. అప్పుడు దేవుడు ఎవరట అంటే అర్థం ఏంటి? నువ్వు పడుతున్న శ్రమకి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నమ్మతగినవాడు అన్నాడా? తర్వాత చూడండి అక్కడ ఏమనుందో, మీరు సహింపగలిగినంత కంటే మరి ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంటే అర్థం ఏంటి చెప్పనా? ఎక్కడ సాతాను గాడితో వారికి దిగాడు ఎవరు? దేవుడు. రే మా ఓడి దగ్గర పర్మిషన్ తీసుకున్నావు కదా, మా ఓడి గురించి శ్రమలు పెడతానని, శోధనలు పెడతానని. ఎంతవరకు పెట్టాలో తెలుసా? నా కొడుకు ఎంతవరకు సహిస్తాడో అక్కడ వరకే పెట్టాలి. ఆడు నేను సహించలేను అని కళ్ళల్లోంచి నీళ్ళు పెట్టాడా, ఆ రోజు నువ్వు శ్రమ పెట్ట మానేయాలి సైతాన్ అన్నాడు. ఎలాగొన్నాడు దేవుడు? ఎలాగొన్నాడు? పిచ్చెక్కిపోయింది నాకు ఈ పాటను రాసినప్పుడు, చదివినప్పుడు. అమ్మ బాబోయ్ ఏమి తండ్రండి, ఏమి ప్రేమండి. యేసు ప్రభులకు చేతిలో మేకలేసేస్తానంటే నువ్వెందుకుంటావు? ఉంటావా నువ్వు దేవుళ్ళో? ఆ మేకులకు ఒక నమస్కారం, నాకొద్దా దేవుడు, నాకొద్దా సువార్త, నాకొద్దా గుడి అని పారిపోతావు. నీకెందుకు వేస్తాడు మేకులు? నువ్వు తట్టుకోవని తెలుసా ఆయనకి.
నీ తల ఎందుకు నరికేస్తాడు? యాకోబు నరికినట్టుగా అంత భక్తి, అంత విశ్వాసం, అంత తట్టుకునేంత క్యాబిలిటీ నీకు లేదని దేవుడికి తెలుసు. ఎంతవరకు నువ్వు సహిస్తావో అంటే అర్థం ఏంటి? సాతాను గాడు ఏమైనా ఎక్కువగా ఇబ్బంది పడుతుండ్రు, రే ఏంది ఎక్కువ చేస్తున్నావు అంటున్నాడు. ఎవరు? ఆ వాడికి అప్పగించింది ఎవరు? వాడికి అప్పగించింది ఎవరండి? ఆయనే. వాడు ఎక్కువగా ఏమన్నా బాధపడుతుంటే మళ్ళీ మధ్య అడ్డొచ్చేది ఎవరు? ఎలాగొన్నాడు ఇప్పుడు దేవుడు? ఎలాగొన్నాడు? టెస్ట్ చేస్తానన్నావు కనుక టెస్ట్ చేయి. ఏటి కూతురు కళ్ళలోంచి నీళ్ళు పెట్టుకున్నట్టు చేస్తున్నావు? కుదరదు, జరగనక్కి పో అక్కడి నుంచి అన్నాడు అనుకోండి. దేవుడు పో అనగానే వదిలేసి వెళ్ళిపోవాలా, ఇంకెక్కువ మాట్లాడడానికి కుదరదాడు. దేవుడు ఏంటో తెలిసాడికి. దేవుడు భేకరుడు, భయంకరుడు. మనం అనుకున్నట్టుగా ఏమండి ఆ దూతలో ఆయన్ని మనం లైట్ తీసుకున్నంతగా లైట్ తీసుకోవవి. దేవుడు ఎంతటి భయంకరుడో, దేవుడు మాట అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో వాడికి తెలుసు. నేను శ్రమలకు అప్పగించినప్పుడు నేను ఎంతవరకు శోధించమని నీకు అవకాశం ఇస్తానో అక్కడ వరకే నువ్వు శోధించాలి. కొడుకు కానీ కూతురు కానీ తట్టుకోలేకపోతుందా, ఇక శోధించడం నువ్వేం చేయాలి? బానేయాలి. ఇప్పుడు చెప్తాను ఈ గ్రేడ్లు ఎలాగుంటాయో. యోబు గారిని అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏదో చేస్తాననగా చేయరా అన్నాడు. పిల్లల్ని చంపేశాడు. యోబు కదలలేదు. కదులుతున్నాడా? కదలలేదు. ఆస్తి పోయింది. కదులుతున్నాడా? కదలలేదు. ఏం చేసినా కదలకపోయేసరికి మరలా వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఏడు దేవ పర్మిషన్ ఇచ్చారు, కంచి కొట్టారు, కానీ మీ ఓడు మామూలోడు కాదు. ఎవరు? యోబు. ఏం చేసినా కదలలేదు. ఇంకొక అవకాశం ఇవ్వండి. ఏం చేయడానికి? తన శరీరం మొత్తం పాడు చేసేస్తాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, శరీరం పాడు చేయడానికి పర్మిషన్ ఇస్తాను, అతడి ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోకూడదు. అంటే అర్థం ఏంటి? చంపడానికి పర్మిషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎక్కడి వరకు ఇచ్చాడు? శరీరాన్ని పాడు చేస్తున్నావు అన్నా కదా, ఓకే పాడు చేయి, ప్రాణం మాత్రం ముట్టుకోవడానికి కుదరదు. అంటే ప్రతి శ్రమలోనూ మధ్యలో అడ్డుగోడగా ఏమండి అడ్డుగా నిలబడుతున్నది ఎవరు చెప్పండి? దేవుడండి. ఏం దేవుడండి? ఏం దేవుడండి? నేను ఇప్పుడు చెప్తాను, మన టైటిల్ ఏంటి చెప్పండి? శ్రమ నీకు వస్తున్నప్పుడు, ప్రతి శ్రమలోనూ దేవుడు నీకు ఇలా తోడుగా వస్తున్నప్పుడు నీకేం అర్థమవుతుంది? ద్విదేవత వస్తుంది. ఏం దేవుడండి, ఎంతటి పెద్ద శ్రమలో నుంచి నన్ను బయటికి తెచ్చాడండి, నేను అంత శ్రమలో కూడా నేను నిలబడ్డానంటే నాకు తోడుగా ఉన్నది ఎవరండి? దేవుడండి. దేవుడి మీద భక్తి పుడతదా? పుడదా? దేవుడికి విధేయులుగా మారిపోతామా? మారవా? మారిపోతామండి. శ్రమలు మంచా కాదా చెప్పండి? ఇప్పుడు శ్రమలు మంచివా కాదా? మంచివి. ఎంత మేలు శ్రమల్లో నీకు జరుగుతున్నప్పుడు నువ్వు అర్జెంటుగా రేపు నుంచి ప్రార్థన చేసి ఏం కోరుకోవాలా? ఏం ప్రార్థన చేస్తారు రేపు నుంచి? కొంచెం ఏదైనా శ్రమలు ఉంటే మాకు కూడా ఇవ్వండి డాడీ, అంతకాలం ఇలాగ పైన ఉప్పు చేపల్లాగా ఉండిపోతాం. అంటి అట్టినట్టుగా ముంటి ముట్టినట్టుగా అలాగే వెళ్తా వస్తా సప్పగా ఏముంటాం డాడీ. నిజంగా చెప్తాను, సప్పగా ఉంటుంది. శ్రమలు లేకపోతే క్రైస్తవ్యం సప్పగా ఉంటుంది. ఉప్పు లేని కూర ఎలాగ ఉంటుందో శ్రమలు లేని క్రైస్తవ్యం కూడా అలాగే ఉంటుంది, సప్పగా ఉంటుంది. శ్రమపడు, కష్టాలు రానియు, కష్టాల్లో దేవుడు తోడుతో ఫైటింగ్ చెయ్యు. దేవుడు రుచి, దేవుడు టేస్ట్ అప్పుడు నీకు తగులుతుంది. యెహోవా ఉత్తముడని రుచి అంటే రుచి చూడటం ఎలాగా? ఇది మీకు అర్థమవుతుంది. మా పక్కింటి ఆవిడ చేపల కూర వండింది. మన ఇంట్లోకి ఏమవుతుంది? అబ్బా అలా చూసి అమ్మ నాయనో కొర్రమైన తెచ్చిసరా ఇల్లు అనుకుంటావు నువ్వు. ఇప్పుడు ఆ కొర్రమైన కూర ఎలాగుందో తెలియాలంటే ఆయన వాసన చూస్తే తెలుస్తుందా? ఆవిడ ఏమైనా దయతలిచి ఒక కప్పు పంపిస్తే ఆ ముక్క నోట్లో వేస్తే అప్పుడు నీకేం తెలుస్తుంది? రుచి. ఇప్పుడు చెప్తాను, యెహోవా ఉత్తముడని రుచి చూడండి. వాక్యం వింటామంటే వాసన చూడటం. మీకు అర్థమైందా? వాక్యం వినటం అంటేనండి జస్ట్ వాసన చూసాం. దేవుడు మంచోడు, దేవుడు శ్రమల్లో కాపాడుతాడు, దేవుడు శ్రమల్లో తోడుగా ఉంటాడు. ఇవన్నీ వాసన చూసాం, టేస్ట్ ఎప్పుడు తెలుస్తుంది? శ్రమలు నీకు వచ్చేసాయి, ఆ శ్రమల్లో అనుకోని విధంగా దేవుడు నిన్ను కాపాడేశాడు. అప్పుడు నీకేం దొరుకుతుంది?
రుచి దొరుకుతుంది. దేవుడు ఎంత మంచోడు అనుకోలేదండి, ఇలా బయటపడేస్తాడు అనుకోలేదండి. ఏమంటే మా దగ్గర కుర్రోడు ఉన్నాడండి, మంచి కుర్రోడు. అంతకుముందు మా సంఘానికి రాకమునుపు, నేను చెప్పే వాక్యం వెనక మునుపు చాలా ఘోరంగా బ్రతికాడండి. బాగా తాగేశాడు, తిరుగుళ్ళు అన్నీ తిరిగాడు. ఆరోగ్యం పాడైపోయిందండి కంప్లీట్గా, కిడ్నీలు కూడా పాడైపోయినాయి. ఆ టైంలో నా దగ్గరికి వచ్చాడు, సంఘానికి వచ్చాడు. యూత్ మీటింగ్లో పెట్టాను, బాగా వాక్యం చెప్పాను, నిలబెట్టాను. మంచోడిగా మారిపోయాడండి, చాలా మంచోడైపోయాడు. ఎంత మంచోడైపోయాడు అంటే, నాకు ఇంక లోకంలో ఉద్యోగం కూడా చేయను, ప్రతిరోజు నేను సంఘంలో ఉండి దేవుడు పని చేసుకుంటాను, ఈ స్థితికి వచ్చేసాడు. రాత్రి లేదు, పగలు లేదు, సంఘంలో ఏ పని జరుగుతున్నానంటే ఆ పని అయిపోయేంత వరకు ఇంటికి వెళ్ళండి. బాగా గొడ్డు కష్టపడినట్టుగా కష్టపడుతున్నాడండి. ఎందుకు కష్టపడుతున్నావు తమ్ముడు ఇలాగంటే అంటాడు, అన్నయ్య నాకు ఈ వాక్యం తెలియక, ఈ నిజాలు తెలియక నేను లోకంలో బ్రతికి నా శరీరం అంతా పాడు చేసుకున్నాను, నేను ఎప్పుడు పోతానో నాకే తెలీదు. కనుక ఇప్పుడు నేను అర్జెంటుగా ఏం చేయాలో తెలుసా, నేను నాకు దేవుడు పని చెప్పండి, ఎక్కువగా నాకు పని చెప్పండి, నేను పని చేసుకోవాలా అంటాడండి. విచిత్రం ఏంటనుకున్నారు, ఈ మధ్యకాలంలో చిన్న జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్లు ఏమొచ్చినాయి తెలుసా, అంతకుముందు పాడైపోయిన కిడ్నీలన్నీ బాగైపోయినాయట, నువ్వు ఫిట్ బాబు, చాలా బాగున్నావు అంటున్నారు వాళ్ళు. అసలు నేను విని షాక్ అయిపోయానండి. అంటే పనిలోనికి వచ్చాడు గనక, కష్టపడాలనుకుంటున్నాడు గనక, దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నాడు గనక, ఆయన జీవితంలో దేవుడు మేలు చేశాడా లేదా? ఇప్పుడు అతడు దేవుడిని ఏం చేశాడు, రుచి చూశాడు. దేవుడు ఇలా ఉంటాడా, దేవుడి కోసం బ్రతికితే ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయి, టేస్ట్ చేశాడు. టేస్ట్ ఇలా ఉంటుంది. అదే ప్రసంగాలని, నువ్వు దేవుడి కోసం బ్రతకాలట, బ్రతుకుదావునండి అని రోజు ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నాడు అనుకోండి, అతను రోగం పోతుందా, ఇంకా బాగా దేవుడి కొరకు బ్రతికేటట్టుగా దేవుడు అతను బాగు చేస్తాడా? మీరు చెప్పండి. టేస్ట్ చేయటం అంటే ఏంటి? శ్రమల్లోకి వెళ్ళిపోండి, దేవుడి మాట విని. ఆ శ్రమల్లో దేవుడు మీకు తోడుగా వస్తాడు. అప్పుడు దేవుడు మీకు అర్థమవుతాడు. కనుక శ్రమలు మనకేమి నేర్పిస్తాయి? విధేయత నేర్పిస్తాయి. శ్రమలు మనకి మంచివి, దేవుడు రుచిని తెలుపుతాయి, దేవుడి కొరకు బ్రతికేటట్టుగా చేస్తాయి, దేవుడున్న లోకానికి చేరుస్తాయి. ఇంత మంచివైన శ్రమలను మనం ఏం చేయాలి? అనుభవించాలి. మీరు ఆనందపడిపోయే రెఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు. రోమిలికి రాసిన పత్రిక, శ్రమ ఎంత మంచిదో చెప్పి ముగించేస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయానికి రండి, 3వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగా చేయునను ఎరిగి. చూసారా, శ్రమలట ఎంత మంచిగా చెప్తున్నాడండి. మళ్ళీ చదువుతానే 3వ వచనం. అంతేకాదు శ్రమట మనకు ఓర్పును నేర్పిస్తుందట. ఓర్పు, ఆ ఓర్పు నీలోకి ఎప్పుడు వచ్చిందో, ఆ ఓర్పు నీకు వచ్చే ప్రతి పరీక్షను ఎదుర్కొంటుంది. ఓర్పు పరీక్షను, పరీక్ష నువ్వు పడుతున్నా నీకు వచ్చిన శ్రమలు, పరీక్షలు, నిరీక్షణ. అంటే ఈ శ్రమలలో నుండి దేవుడు ఖచ్చితంగా నన్ను బయటకు పడవేస్తాడు. ఒకవేళ ఈ శ్రమలు నా మీద ఉన్న, ఈ శ్రమలకు జీతంగా నాకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. ఇదే కదా మన నిరీక్షణ. ఎంత బాగుంది చూడండి వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగ చేయనని ఎరిగి శ్రమల యందు. బాబా, ఈ పదం చూడండి. దేంట్లో అతిశయపడాలట క్రైస్తవుడు? నాకు శ్రమలు వస్తున్నాయో చనాలి అంటాడా? శ్రమల యందు ఏం పడాలట? అబ్బాబ్బాబ్బా నాకు శ్రమలు వచ్చేస్తున్నాయండి, నాకు కష్టాలు వచ్చేస్తున్నాయండి అంటే నేను దేవుడికి నచ్చేసానండి అంటాడు ఎవడైనా? శ్రమల యందు అతిశయపడండి, శ్రమలు లేనోడు నీరసంగా కూర్చోండి. కానీ క్రైస్తవం రివర్స్లో ఉంటుంది. శ్రమలు వస్తే నీరసంగా కూర్చుంటారు, అన్నీ ఉంటే అతిశయపడతా ఉంటారు. మీకు ఏం అర్థం అవ్వలేదు, దేవుడు వాక్యం అర్థం అవ్వలేదు. శ్రమల యందు మీరేం చేయాలట? దేవుడి కోసం నాకు ఈ శ్రమ వచ్చిందండి అంటే ఆ శ్రమ భరించడానికి దేవుడు నన్ను ఎన్నుకొన్నాడండి, నేను దేవుడికి నచ్చానండి. ఎవడో మాట్లాడుతాను. యోనా గ్రంథం మీరు చాలాసార్లు చదివారు కదా. యోనాని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నినేవే పట్టణానికి వెళ్ళమంటున్నాడు. ఈయనేమో తర్షీషుకి పారిపోతున్నాడు. నాకు అక్కడ అర్థం కానిది ఏంటంటే, ఇతను తర్షీషుకి పోతే వదిలేయండి, ఇంకొకరిని నినేవే పట్టణానికి పంపించవచ్చు కదా.
ఇతన్నే సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఒక చేపనారం చేసి ఆ చేపట్లో ఇతను వేసి అన్ని శ్రమలు పెట్టి మళ్ళా దాంతో ఒడ్డుకు రప్పించి ఆ తర్వాత నేనేమికి పంపాలా? ఏటవి శ్రమలు. శ్రమల్లో యోనా గారికి ఏమొచ్చింది? విధేయత. ఆ విధేయతతో వెళ్ళి ప్రసంగాలు అలా చేశాడు, పట్టణం మారిపోయేలా చేశాడు. మీకు అర్థమైందా? అంటే శ్రమ విధేయతను, భక్తిని నేర్పింది. ఆ భక్తితో ప్రసంగాలు చేస్తే నేనేవే పట్టణం రాజు మొదలుకొని మంత్రులు మొదలుకొని ప్రజలందరూ మారిపోయారు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు మంచిగా కాదా? అర్థమవుతుందా? నేను చెప్పింది అంతా మీరు కనెక్ట్ చేసుకోండి బైబిల్ మొత్తానికి. బాబ్బా, ఈ కీ తెలియలేదండి ఇంతకాలం, ఈ చిన్న విషయం తెలియలేదండి మాకు ఇంతకాలం. శ్రమ వద్దని ప్రార్థన చేసామండి, శ్రమలు మాకు వద్దు రాకూడదని ప్రార్థన చేసామండి. కాదండి, శ్రమలు మంచివండి. శ్రమ పడుతున్నాడు అంటే యోనా ఆ శ్రమ అతడు భరించాలి అని ఏమండి ఆ పట్టణాన్ని మార్చడానికి దేవుడు అతన్ని ఎన్నుకొని శ్రమ పడుతున్నాడు, పరీక్షిస్తున్నాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి? శ్రమలలో మనకేమొస్తుంది? విధేయత. శ్రమల్లో మనకి ఏమి రావాలి? అతిశయం. శ్రమల యందు మీరేం పడాలట? అతిశయపడండి, అతిశయపడండి, అతిశయపడండి. తర్వాత నెక్స్ట్ ఉంది అక్కడ అసలు విషయం. ఎందుకనగా చూడండి, శ్రమల యందు మీరు అతిశయపడండి అని ఉందా? 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ, ఈ శ్రమలతో కూడిన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరించుచున్నాడు. ఎవరి హృదయాలలో కొమ్మరించబడుతుందట దేవుడు ప్రేమ? మన హృదయములలో. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత బాగా రాశాడంటే, శ్రమల్లో మీకు పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఇచ్చి ఆ తోడే కాకుండా నా ప్రేమ అంతా మీ మీద కొమ్మరిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ వచనం ప్రకారం దేవుడి ప్రేమ ఎక్కువగా మన మీద కొమ్మరింపబడాలంటే మనం దేంట్లో ఉండాలి? ఇప్పుడు శ్రమలు వద్దంటే రివర్స్లో చెప్పండి. నాకు శ్రమలు ఉంటే దేవుడి ప్రేమ తగ్గుతుంది, నాకు శ్రమలే వద్దంటే ఎవడురా నువ్వు అంటాడు, దేవుడు వచ్చిపోరా అంటాడు. అంతే, నీకు ఆయన ప్రేమ కంప్లీట్గా దక్కదు. ఎలాగో చెప్తాను, దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యేది. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు. బాగా వినండి. పిల్లలిద్దరు కళ్ళ ముందు రోజు ఆడుకుంటున్నారు, చిన్నోడు పెద్దోడు. ఆడుకుంటున్న చిన్నోడు పెద్దోడు హ్యాపీగా ఉన్నారు, తల్లి ఆనందంగా ఉంది. ఒకరోజు చిన్నోడికి జ్వరం వచ్చింది, మంచం మీద పడిపోయాడు. పెద్దోడు ఎప్పట్లాగా ఆడుకున్నాడు, తిరుగుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఈ చిన్నోడు మంచం మీద పడిపోయాడు. ఇప్పుడు పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉన్నారు. చిన్నోడు శ్రమలో ఉన్నాడు, జ్వరం వచ్చి మంచం మీద పడిపోయాడు. వీళ్ళిద్దరిలో తల్లి ఎవరిని బాగా ప్రేమిస్తుందో నాకు చెప్పాలి. చిన్నోడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఎందుకు ప్రేమిస్తుంది? బాధపడుతున్నాడు గనుక ప్రేమిస్తుంది. ఊరి మీద పడి తిరుగుతున్నాడిని అర్థమయ్యాడా దేవుడు? ఇప్పుడు బాగా అర్థమయ్యాడా? ఈ చిన్నోడు మంచం పక్కనే కూర్చుంటుంది అమ్మ, వాడికి తడిబట్ట ఎడుతుంది, నిమిషానికి ఒకసారి టెంపరేచర్ ఎలా ఉందని చెక్ చేస్తుంది, ఇలా లేపి ఒళ్ళో పెట్టుకుని అరుగు తాగిస్తుంది, బిల్లలేయిస్తుంది. తినరా కొడుకు, ఏమన్నా తింటామని అడుగుతుంది. వద్దు మమ్మీ, నాకు జ్వరం వచ్చింది మమ్మీ, నేను ఏం తిన్నంటే జావ తాగరా, జ్యూస్ తాగరా. ఈలోపు ఆడుకుంటున్న పెద్దోడు వచ్చి అమ్మ అన్నం పెట్టన్నాడు. అప్పుడు ఏముంటుంది? కేకేస్తే అంత దూరంలో పడుతున్నాడు. నోరు వేసుకుని పో, గుండుగులు అన్నం పెట్టుకుని తిని పో అవతలకి. అది అలా కసిరేస్తుంది ఏంటి? చిన్నోడికి ఏం లేదు, ఆరోగ్యం లేదు. ఇప్పుడు నేను నీకు సేవలు చేయలేను, నా ప్రేమ నీకు ఇవ్వలేను. ఇప్పుడు అంతా ఎవరికి ఇవ్వాలి? చిన్నోడికి ఇవ్వాలి. ఇటు శ్రమలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాను నేను, ఎవరికి అందుతుందట ఆయన ప్రేమ? శ్రమలో ఉన్నవాడికి. అంటే ఇప్పుడు రేపటి నుంచి ప్రార్థన చేసి ఏం కోరుకోవాలి మీరు? బాగుందా పాఠం? శ్రమలు మనకేమి నేర్పుతాయి? విధేయత. ఆ విధేయుడిగా నువ్వు మారిపోతే అమితమైన ప్రేమ దేవుడు నీకు అందిస్తాడు. నిజంగా చెప్తున్నానండి, హార్ట్ఫుల్గా. దేవుడి సన్నిధి, నా తండ్రి నా మాట వింటున్నాడు. సేవలోనికి నేను వచ్చిన తర్వాత అండి, కుటుంబంలో పిల్లల్ని అన్ని విడిచిపెట్టండి, రాత్రి పగళ్ళు సేవ 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 అనుకుంటూ తిరుగుతామండి.
కుటుంబం ఎలా ఉందో తెలియదు, కుటుంబంలో వాళ్ళ గురించి ఎక్కువగా గడపడానికి లేదు, మా ఆరోగ్యాల గురించి పట్టించుకోవడానికి లేదు. ఏమంటే పరిస్థితులు చేతుల్లో లేవు, మా చేతుల్లో లేవు, ఏది మా చేతుల్లో లేదు. టైంకి టాబ్లెట్ వేసుకోవాలని ఉంటుంది, కానీ ఆ రోజు భోజనమే ఉండదు. ఇంక టాబ్లెట్ ఏం వేస్తాం చెప్పండి? వేయలేము. తెల్లవారు లేచి లేవగానే ఒక టాబ్లెట్ వేసుకోమని ఇస్తాడు డాక్టర్. తెల్లవారు ఉదయం ఎక్కడ లేస్తాం మేము? ఈరోజు టాబ్లెట్ వేయాలండి నేను. ఎప్పుడు ఇవాళ టాబ్లెట్ అంటే పొద్దున్న 8 గంటలకు 9 గంటలకు లేచి టాబ్లెట్ వేసుకోవాలా. నేను రాత్రి బస్సు ఎక్కింది అక్కడ తెల్లవారుజామున 3:30కే, 10:30కే ఇక్కడ బస్సు దిగాను. ఇక టాబ్లెట్ వేసుకోవడానికి ఏది లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకుందామంటే ఉండదండి, సరైన భోజనం చేద్దామంటే ఉండదు, సరైన నిద్ర ఉండదు, పిల్లలతో గడపం, కుటుంబంలో ఏమంటే చాలా సంతోషాలకి దూరం అయిపోతాం, చాలా ఆనందాలకు దూరం అయిపోతాం, కుటుంబంతో ఎడబాటు. ఆ కుటుంబం మాకు పిల్లలుగా పుట్టినందుకు, నాకు భారీగా చేర్చబడినందుకు వాళ్ళు ఎన్నో ఒంటరితో కూడిన దినాలు వాళ్ళు గడుపుతారు, ఒంటరితనం గడుపుతారు. ఈ బాధలు, ఈ శ్రమలన్నీ భరిస్తున్నప్పుడు ఏమన్నా మధ్య మధ్యలో అప్పుడు దేవుడు చూపించే ప్రేమకండి పొంగిపోతామండి. సంబంధం లేని వ్యక్తులు మా మీద ప్రేమ చూపిస్తారండి. సంబంధం లేని వ్యక్తులు మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తారండి. సంబంధం లేని వ్యక్తులు అమితమైన ప్రేమ చూపిస్తారండి. అప్పుడు మాకు అనిపించేది ఒకటే, మేము కోల్పోయిందంతా దేవుడు మరొక రూపంలో మాకు అందిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, తోడుగా ఉంటున్నాడు, సేద తీరుస్తున్నాడు. ఆ రుచి ముందండి వచ్చే ప్రతి కష్టాన్ని మేము మర్చిపోతాం. కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు కొరకు నువ్వు బ్రతుకుతానన్నప్పుడు నీకు వస్తున్న ప్రతి శ్రమలోనూ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. శ్రమలో ఉన్న వాడితోనే దేవుడు ఉంటాడు. చివరికి ఇది రాసుకోండి, నోట్స్లో చివరి ఏం రాసుకుంటారంటే, శ్రమలు పడుతున్న వాడితోనే దేవుడు ఉంటాడు. సారం ఇది.